దేవుని వాక్యంలో నుంచి కొన్ని మాటలు ధ్యానించుకుందాం. తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం నుంచి 4వ వచనం వరకు చదువుకుందాం. మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకును రాజుల కొరకును అధికారులందరి కొరకును విజ్ఞాపనలను ప్రార్థనలను యాచనలను కృతజ్ఞతాస్తుతులను చేయవలనని హెచ్చరించుచున్నాను. ఇది మంచిదియు మన రక్షకుడగు దేవుని దృష్టికి అనుకూలమైనదియునై ఉన్నది. ఆయన మనుషులందరూ, ఇక్కడ వినండి, ఆయన మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము గలవారై ఉండవలెనని ఇచ్చయించుచున్నాడు. మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలో స్టార్టింగ్ నుంచి చదివిన వచనాలు గతంలో మీతో పంచుకున్నాను. వాటి గురించి మీకు మళ్ళీ వివరించాల్సినటువంటి అవసరం ఏం లేదు. పౌలు పరిశుద్ధాత్మ ప్రేరణతో పలికినటువంటి మాటలు తిమోతి పత్రిక 2లో రాయబడ్డాయి. పౌలు ఈ ఉత్తరం తిమోతికి రాసేటప్పుడు నాకు తెలిసి ఊహలో కూడా అనుకోని ఉండడు ఇవి లేఖనాలు అవుతాయని. ఆయన లెటర్ రాసుకుంటున్నాడు తన ఆత్మీయ కుమారుడికి. ఆయన రాసుకునే ఆ లెటరు తర్వాత వందల సంవత్సరాలకు అనేక మంది బిడ్డలకు, ఆత్మీయ బిడ్డలకు అవి దేవుని లేఖనాలు అవుతాయి అన్న సంగతి ఆయన ఊహలో కూడా ఊహించి ఉండడు, ఏమాత్రం అనుకోని ఉండడు. కానీ పౌలు తిమోతికి లెటర్ రాద్దాం అనుకున్నప్పుడు పరిశుద్ధాత్మ జోక్యం చేసుకొని తిమోతికి పౌలిచ్చేటువంటి సందేశం అంతటిని రికార్డ్ చేశాడు. ఆ సందేశం అంతటిని పరిశుద్ధాత్మ ఇన్వాల్వ్ అయి పౌలు చేత రాయించాడు. మన చేత దేవుడు చేయించే పనులు కొన్నిసార్లు మనకు అర్థం కావు. తర్వాత అవి చరిత్ర సృష్టిస్తాయి, లేకపోతే అవి ప్రసిద్ధిగాస్తాయి, లేకపోతే ఇతరత్ర అనేక రకాలుగా అవి అభివృద్ధి చెందుతాయి, విస్తరిస్తాయి అన్న సంగతి మనకు తెలియదు. ఏదో చిన్న పరిచర్యలాగా ఏదో ఒక 50 ఆత్మల్ని క్రీస్తు కొరకు సంపాదిద్దామని మొదలుపెట్టినటువంటి ఒక చిన్న పరిచర్య ఈరోజు ఇంతగా అనేక మంది జీవితాలను ప్రభావితం చేసేదిగా మారుతుందని ఆనాడు నేను అనుకోలేదు. కానీ ఈరోజు వందలాది మంది దైవజనుల్ని, అనేక మంది పరిచారకుల్ని, సంఘంగా వేల కొలది విశ్వాసుల్ని అనేక ప్రాంతాల్లో దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా చెదరున్నటువంటి తెలుగు ప్రజలందరిలో అనేక మందికి ఈ శుభవర్తమానం ఈ అల్పుడి ద్వారా అందిద్దన్న ఆలోచన నేను ఊహలో కూడా ఊహించలేదు. కానీ దేవుడు మన చేత చిన్న చిన్న పనులుగానే మొదలుపెట్టేవి తర్వాత ఎంత ప్రబలమవుతాయో, అవి ఎంత విలువను సంతరించుకుంటాయో ఆయనకు ఒక్కడికే తెలుసు, మనకెవ్వరికి తెలియదు. కానీ ఒక్కటి, మనం చేసేదంతా దేవుని కోసం దైవాత్మ ప్రేరణతో, యథార్థ దృష్టితో, దేవుని మహిమ కొరకు మనం కానీ పూనుకొని చేసే ఏ పనైనా యథార్థ దృష్టితో, నశించిపోతున్న ఆత్మల రక్షణ కోసం, దేవుని మహిమ కోసం, ప్రభు చిత్తం నెరవేర్చడం కోసం అనే సంకల్పాలు హృదయంలో పెట్టుకొని మనం చేసే ఏ పనైనా చరిత్రలో నిలిచిపోయేటట్టు దేవుడు చూసుకుంటాడు. ఆమెన్, ఆమెన్. సేవకులకు కూడా ఈ గ్రహింపే ఉండాలి. దేవుని సేవ చేయకూడనటువంటి వాళ్ళకు కూడా ఈ గ్రహింపే ఉండాలి. నేను పూనుకొని చేసేటువంటి ఈ సేవ నా కడుపు కోసమో, నా పేరు కోసమో, నా భోగం కోసమో, ప్రఖ్యాతి కోసమో అయి ఉండరాదు. యథార్థంగా నశించిపోతున్న ఆత్మల రక్షణ కొరకై ఉండాలి, దేవుని మహిమ కొరకై ఉండాలి, ప్రభు చిత్తం నెరవేర్చేదానికై ఉండాలి. నా సేవ దాని యొక్క అంతరార్థమంతా అదే అయి ఉండాలని ఒక దైవజనుడు నిజంగా యథార్థ దృష్టితో ఇదే సంకల్పం కలిగి పని మొదలు పెడితే అతని ప్రయాస ప్రభువునందు వ్యర్థం కాదు. ఖచ్చితంగా ఆ పరిచర్య అనేక రకాలుగా ఫలభరితంగా మారిపోతుంది. ఉద్దేశాలు ఉన్నతమైనవై ఉండాలి, అది పాయింట్ ఇక్కడ. అర్థమైందా? ఉద్దేశాలు ఉన్నతమైనవై ఉండాలి, ఉద్దేశాలు ప్రభు మహిమార్థమై ఉండాలి, ప్రజల క్షేమార్థమై ఉండాలి, ప్రజల రక్షణార్థమై ఉండాలి. అప్పుడు తప్పకుండా దేవుడు తన కార్యాన్ని బలంగా జరిగిస్తాడు. కానీ కొంతమంది ఉద్దేశాలు స్టార్టింగ్లో ఎలా ఉంటాయి, తర్వాత మారిపోతాయి. తర్వాత అవి డబ్బు కోసమో, పేరు కోసమో, ప్రఖ్యాతి కోసమో, గుర్తింపు కోసమో, గొప్ప కోసమో, లేకపోతే ఒక ఉపాధి కోసమో అన్నట్టుగా మారిపోతాయి. అలాంటివి చరిత్రలో నిలబడవు. కానీ
ఉద్దేశాలు గొప్పవై అవి దేవుని నిమిత్తమై ఉంటే ఏ సేవకుడైనా, ఏ విశ్వాస అయినా, ఏ పరిచారకుడైనా అలాంటి సదుద్దేశాలతో దేవుని కోసం ప్రయాసపడితే తప్పకుండా అవి శాశ్వతంగా నిలిచేటట్టు, రేపు తీర్పులో కూడా జ్ఞాపకంలోకి వచ్చేటట్టు దేవుడు ఖచ్చితంగా చర్య తీసుకుంటాడు. ఉద్దేశాలు దేవుని నిమిత్తం ఉన్నతమైనవై ఉంటే వాటి సఫలత దేవుడే చూసుకుంటాడు. ఈ తిమోతికి ఉత్తరం రాసేటప్పుడు పౌలు అనుకోలేదు ఇది ప్రసిద్ధిగాంచే పత్రిక అవుతుందని. అనేక మంది, లక్షల కోట్ల మంది ప్రజలకి ఇది దేవుని వాక్యం అవుతుందన్న సంగతి పౌలుకు తెలియదు. పౌలు తన ఆత్మీయ కుమారుడికి బాయ్ జాగ్రత్త అని రాశాడు. ఆ జాగ్రత్తలోనే కొన్ని హెచ్చరికలు ఇచ్చాడు. అవన్నీ మనకి ఇప్పుడు లేఖనాలు అయి కూర్చున్నాయి. ఎంత ధన్యత అండి పౌలుకి. మనం కూడా చాలామందికి ఉత్తరాలు రాస్తాం, అవి గ్రంథంలోకి ఎక్కుతాయా? మనం కూడా చాలామందికి మెసేజ్లు పెడతాం, ఈ గ్రంథంలోకి ఎక్కుతాయా? ఎక్కో. ఎందుకు? అవి మనుషులకు సంబంధించి ఉంటాయి, లేదా మన స్వీయతకు సంబంధించి ఉంటాయి. కానీ పౌలు రాసిన ఉత్తరం పరిశుద్ధ గ్రంథంలోకి ఎక్కి అందరి చేత ఆ ఉత్తరం రోజు మోయబడుతుంది అంటే, చదవబడుతుంది అంటే ఎంత ధన్యత, ఎంత భాగ్యం అది. అది దేవుడిచ్చే ఘనత. అలా ఉంటుంది. సరే, ఇప్పుడు అది చెప్పడానికి కాదు. పౌలు ఈ పత్రిక రాసేటప్పుడు పరిశుద్ధాత్మ జోక్యం చేసుకున్నాడు. జోక్యం చేసుకొని చాలా కీలకమైన విషయాలను అందులో రాయించాడు. అందులో ఈ 2వ అధ్యాయం కూడా చాలా కీలకమైంది. మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి, చూడండి, మనం సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతకాలంటే బ్రతుకు నిమిత్తము అన్నాడు. అంటే బ్రతకాలంటే ఎలా బ్రతకాలి? భక్తి చేసుకోవటానికి సంపూర్ణ అవకాశం ఉండాలి. సంపూర్ణ భక్తి వ్యక్తం చేసుకోవటానికి కంఫర్ట్గా ఉండాలి. రెండవది మాన్యత, అంటే గౌరవనీయత. అంటే గౌరవనీయంగా మనం బతకాలన్నా, మన భక్తి మనం ఫ్రీగా చేసుకోవాలన్నా, నెమ్మదిగా బతకాలన్నా, సుఖంగా బ్రతకాలన్నా, అన్నిటికంటే ముఖ్యంగా మనం ఒక పని చేయాలన్నాడు. అన్నిటికంటే ముఖ్యంగా మనం రాజుల కొరకును, ఫస్ట్ రాజులు అనలేదు కానీ మనుషులందరి కొరకును అన్నాడు. ముందు మనుషులందరి కొరకును, తర్వాత రాజుల కొరకును, తర్వాత అధికారులందరి కొరకును విజ్ఞాపనములను, ప్రార్థనలను, యాచనలను, కృతజ్ఞతాస్తుతులను చేయవలెనని హెచ్చరించుచున్నాను. తిమోతి, మనం చేసుకునే భక్తి ప్రశాంతంగా చేసుకోవాలన్నా, 10 మందిలో సభ్య సమాజంలో మనం గౌరవనీయంగా బతకాలన్నా, నెమ్మదిగా ఉండాలన్నా, ఏ తొందర లేకుండా బతికే 4 రోజులు సుఖంగా వెళ్ళబుచ్చాలన్నా, అదంతా దేవుడి చేతిలో ఉందబ్బాయి. ఇప్పుడు మనల్ని ఇబ్బంది పెట్టేది మనుషులు, మన భక్తిని మనం చేసుకోకుండా ఆటంకపరిచేది మనుషులు, మనం నెమ్మదిగా ఉండకుండా మనల్ని ఇబ్బందులు పాలు చేసేది మనుషులు, అధికారులు, రాజులు, వాళ్ళు చేసే చట్టాలు రకరకాలుగా మనల్ని ఇబ్బందులకు గురి చేసే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మన నెమ్మది, సుఖం, సంపూర్ణ భక్తి, మాన్యత ఇవన్నీ కూడా మనుషుల చేతుల్లో ఉన్నాయి. మనుషులందరేమో దేవుడి చేతిలో ఉన్నారు. బాగా అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. మనం కోరుకునే 4 మనుషుల చేతుల్లో ఉన్నాయి, మనుషులేమో దేవుడి చేతిలో ఉన్నారు. కాబట్టి ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే, ఈ మనుషులందరి కొరకు మన విజ్ఞాపన చేయాలి, రోజు చేయాలి, ప్రార్థన చేయాలి, యాచన చేయాలి, కృతజ్ఞతలు చెప్పాలి. ఇది ప్రతి క్రైస్తవుడి బాధ్యత. వీటితో పాటు రాజుల కొరకు చేయాలి, అధికారుల కొరకు కూడా చేయాలి. దేవునికి స్తోత్రం. గట్టిగా చెప్పండి. దేవుడు తన ప్రణాళిక చొప్పున అధికారులను నియమిస్తాడు. దేవుడు ఎవరిని నియమిస్తే వారి కోసం మనం ప్రార్థన చేయాలి. ఎందుకంటే అధికారం ఎవరి చేతుల్లో ఉంటుందో వాళ్ళు చట్టాలు చేస్తారు, శాసిస్తారు. ఇబ్బంది పెట్టినా, బాగా చూసినా వాళ్ళ చేతుల్లో అధికారం దేవుడు ఇచ్చాడు కనుక వాళ్ళ కోసం ప్రార్థన చేసినప్పుడు
మనం నెమ్మదిగా ఉండేటువంటి అవకాశం ఉందన్నాడు. ఎందుకంటే వాళ్ళు మనల్ని శోధించాలన్నా, వేధించాలన్నా, విసిగించాలన్నా, లేదా మంచిగా చూడాలన్నా వాళ్ళ చేతుల్లో ఉంది అధికారం. కాబట్టి వాళ్ళ క్షేమం కోసం వాళ్ళు దేవుని కంట్రోల్లో ఉండినట్లు మనం ప్రార్థన చేస్తే ప్రశాంతంగా మన మనుగడ సాగుతుంది అని భలే సూత్రం చెప్పాడు. నేను మొట్టమొదటి నుంచి చెబుతానే ఉన్నాను, మేము ఏ పార్టీకి చెందిన వాళ్ళం కాదు. దేవుడు ఎవరిని నియమిస్తే వాళ్ళ కోసం ప్రార్థన చేస్తాం. సింపుల్గా ఒక మాటలో చెప్పాలంటే వంకాయ మంత్రి ఐడియా ఉందా మీకు? ఒక జోక్ చెప్పా ఒకసారి నేను. వంకాయ మంత్రి అని ఒక జోక్ చెప్పాను చాలా క్రితం. రోజు రాజుగారు వంకాయ కూర తిన్నాడంట. వంకాయ కూర తిన్నాడు, అద్భుతంగా ఉంది టేస్ట్. మంత్రితో అన్నాడట, మంత్రి వంకాయ కూర తిన్నానయ్యా ఈరోజు, బాబా 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 ఏముందయ్యా, అసలు ఎన్ని కూరలు తిన్నాను అంత రుచి రాలేదయ్యా, వంకాయ కూర అంత టేస్ట్ రాలేదు అన్నాడు. అప్పుడు మంత్రి అన్నాడు, నిజంగా మహారాజా, అసలు వంకాయ కూరగాయలన్నింటిలోకి రాజు మహారాజా, కూరగాయలన్నింటిలోకి మహారాజు వంకాయ, అసలు దాని ఆకారం కూడా చూడండి మహారాజా భలే ఉంటుంది అని దాన్ని పొగిడాడట. మరుసటి రోజు మధ్యాహ్నానికి రాజుగారికి ఒళ్ళు జిల్ల వచ్చింది. జిల్ల వచ్చి రాజుగారు, ఏమయ్యా మంత్రి, ఏం వంకాయ కూర ఏం పాట తిన్నకాడ నుంచి ఒళ్ళంతా దురద పెడుతుందయా, ఒళ్ళంతా జిలగా ఉంది అంటే, అవునా మహారాజా, వంకాయ అంత దరిద్రపుది ఇంకోటి లేదు మహారాజా, అసలు దాని రంగేంది మహారాజా, దాని పర్టికులర్ కలర్ అంటూ ఏది ఉండి సావదు, సగం ఒక కలరు సగం ఒక కలరు. ఏ కూరగాయనా చూడండి ఒకే కలర్ ఉంటుంది, ఇది మాత్రం 2 రకాల కలర్లు. దాని ఆకారం చూడండి వంకర టెంకర వంకాయ, దాని బతుకు చండాలం మహారాజా. రాజు బిత్తరపోయి, ఏమయ్యా మంత్రి, నువ్వే 2 మాటలు మాట్లాడుతున్నావు, నిన్న కూర బాగుందయ్యా అంటేనేమో వంకాయ కూరగాయలన్నిటిలోకి మహారాజా, మా అందరికీ మీరెంతో కూరగాయలన్నిటికీ వంకాయ అంత గొప్పది అని పొగిడితివి. ఇప్పుడు కొంచెం ఒళ్ళు జలొచ్చిందయ్యా కూర తిన్నందువల్ల అంటేనేమో తిడతంటివి. నిన్న ఒక మాట మాట్లాడితివి, ఇవాళ ఒక మాట మాట్లాడితివి, ఏమయ్యా అంటే, అప్పుడు మంత్రి అన్నాడంట, మరి అంతే కదా మహారాజా, నేను మీకు మంత్రిని కానీ వంకాయ కాదుగా అన్నాడంట. దేవునికి స్తోత్రం. నేను మీకు మంత్రిని కానీ వంకాయ కాదుగా, వంకాయ అంతా నాకు వంకాయ గొప్పది కాదు, లేదా వంకాయ తక్కువది కాదు, మీరు ఏదంటే అది. అట్లాగే మనకు పైన ఒక రాజు ఉన్నాడు, ఆయన పేరు రాజాది రాజు, ప్రభువుల ప్రభువు, దేవాది దేవుడు, సర్వలోక చక్రవర్తి, కృపాసత్య సంపూర్ణుడు అయిన యేసుక్రీస్తు ప్రభువు. ఆయన మన రాజు. ఎవరు మన రాజు? ఆయన మన రాజు. మనకు ఆయన ముఖ్యం. ఎవరు ముఖ్యం? ఆయనే ముఖ్యం. ఎవరిని నిలబెడతాడో, ఎవరిని పడగొడతాడో, ఎవరికి అవకాశం ఇస్తాడో, ఎవరిని త్రోసేస్తాడో, ఎందుకు నిలబెడతాడో, ఎందుకు తోసేస్తాడో ఆయనకి సదరు వ్యక్తులకి తెలియాలి, కానీ మనకు సంబంధం లేదు. కాబట్టి దేవుడు ఎవరిని నియమిస్తే వాళ్ళ కోసం ప్రార్థన చేయటం, విజ్ఞాపన చేయటం, యాచన చేయటం, కృతజ్ఞతలు చెప్పటం మన బాధ్యత. ఇది ఎంతమందికి అర్థమైంది? దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నేను ఫస్ట్ నుంచి ఇదే టైపులో ఉన్నా, దేనికి అంటుకట్టబడి లేను. నేనేదో ఒకదానికి చెందినోడని అనిపించుకోవడానికి ఇష్టపడలేదు. ఎందుకంటే నేను యేసుకు చెందినోడిని. ఎవరు వచ్చినా అవకాశం ఇచ్చామేడ, ఎవరు వచ్చి ఆఖరికి ఏనుగు గుర్తోళ్ళు వచ్చినా అవకాశం ఇచ్చామేడ. దేవునికి స్తోత్రం. రాండి, మీ ప్రతాపాలు మీరు చూపించుకోండి, దేవుడు ఎవరిని నిలబెడితే వాళ్ళని. కాబట్టి కొంతమంది దుర్మార్గపు మనుషులు ఉన్నారు, కొంతమంది దుర్మార్గపు మనుషులు ఏదో మన మీద అన్ని లేనిపోని చెప్పి ఏదో చేయాలి, ఏదో చూడాలని. ఎవడేం చేయగలడు? ఎవరేం చేయగలరు? పిలిచిన వాడెవరు?
జీవం గల దేవుడు. ఏర్పరిచిన వాడెవరు? జీవం గల దేవుడు. అవునా? దీనులను గద్దె ఎక్కిస్తాడు, అహంకారం చూపితే గద్దె అంతా ఆయన చేతుల్లో ఉంది. ఎవరైనా ఆయన ఏ రాజు? రాజులకు రారాజు, మమ్మేలే మా రాజు, భూపతులకు అధిపతివి నీవేనయ్యా. రాజులకు రారాజు, మమ్మేలే మా రాజు, భూపతులకు అధిపతివి నీవేనయ్యా. నీకు సాధ్యము కానిది లేదు, నిన్ను మిల్చిన పెళ్లిది లేదు. నీకు సాధ్యము కానిది లేదు, నిన్ను మిల్చిన పెళ్లిది లేదు. విన్నపాలు ఆలకించుమా, నా విజ్ఞాపనకు చెవినీయుమా. మనం ప్రార్థన చేయకపోతే దేవుడు నియమించిన వాళ్ళ కోసం మన విజ్ఞాపన, ప్రార్థన, యాచన, కృతజ్ఞతలు చెల్లించకపోతే మనం మంచోడు అన్నోడు కూడా సైకోగా మారే అవకాశం ఉంది. మనం ప్రార్థన, విజ్ఞాపన, యాచన, కృతజ్ఞతలు చెల్లించామనుకో, మనం ఇటు చెడిపోయినోడు అనుకున్నాడు కూడా మనకు ఉపకారిగా మారే అవకాశం ఉంది. మార్చేవాడు దేవుడు. కాబట్టి మనం ప్రార్థన, విజ్ఞాపన, యాచన, కృతజ్ఞతాస్తుతులు చెల్లించకపోతే దాని పర్యవసానం, దాని మూలాలు తప్పక మనం అనుభవించవలసి ఉంటుంది. అందుకని స్పష్టంగా చెప్పాడు, అన్నిటికంటే ముఖ్యంగా అని దానికి ఒక టైటిల్ ఇచ్చాడు. చాలా ముఖ్యమైన విషయాలు ఉన్నాయి, కానీ అన్నిటికంటే ముఖ్యంగా మనుషులందరి కొరకును, రాజుల కొరకును, అధికారుల కొరకును మనం ఈ ప్రార్థనలు ఏ రోజుకు ఆ రోజు చేయాల్సిందే. లేకపోతే ఏం జరిగిద్ది? నీ భక్తి నువ్వు సంపూర్ణంగా చేసుకోలేవు. స్తోత్రం. గౌరవనీయంగా సమాజంలో నువ్వు బతకలేవు, నెమ్మదిగా ఉండలేవు, సుఖంగా జీవించలేవు. ఎందుకంటే మనం అడవిలో బతకట్ల, సభ్య సమాజంలో బతుకుతున్నాం. ఎవరు జనం, మనుషులు లేని అడవిలో బతకట్ల, మనం మనుషుల మధ్యలో బతుకుతున్నాం. కాబట్టి వాళ్ళు లైన్లో ఉంటే మనం లైన్లో ఉంటాం, వాళ్ళు తేడా పడితే మనం తేడా పడతాం. దెయ్యాలు మనుషులకు పట్టినాయి అనుకో, వాళ్ళు మనల్ని శోధిస్తారన్నమాట. నేనేం చెప్పాను మళ్ళీ చెప్పండి మీరు. దెయ్యాలు మనుషులకు పట్టినాయి అనుకో, మనుషులు ఎవరిని శోధిస్తారు? వాళ్ళ పక్కన ఉండేది మనమేగా, మనల్ని శోధిస్తారు. కాబట్టి ఎవడు మనల్ని శోధించకుండానట్లు మనము ప్రతిదినము అన్నిటికంటే ముఖ్యంగా, నీకు చాలా ముఖ్యమైనవి ఉండొచ్చు, కానీ వాటి అన్నిటికంటే ముఖ్యంగా సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగా సుఖంగా మనం బతుకున్నట్లు అన్నిటికంటే ముఖ్యంగా మనుషుల కోసం, రాజుల కోసం, అధికారుల కోసం ఏం చేయాలి? ఏదో ఒకటి చేయాలా? ప్రార్థనలేనా? ఇంకేమైనా ఉన్నాయా? విజ్ఞాపనలు, ప్రార్థనలు, యాచనలు, కృతజ్ఞతాస్తుతులు అన్నాడు. 4 సంగతులు చెప్పాడు అక్కడ. ఓకేనా? ఇంతకీ ఈ ప్రార్థన, యాచన, విజ్ఞాపన, కృతజ్ఞతాస్తుతులు ఏంటివి? ఇవి ఫస్ట్ విజ్ఞాపనములు చేయండి అన్నాడు మనుషుల కోసం. విజ్ఞాపన అనేది ఇతరుల కోసం మనం చేసేది రిక్వెస్ట్ అన్నమాట. ఈమెకి సాయం చేయి, ఈయనకి సాయం చేయని, అలా ఇతరుల కోసం చేసేదాన్ని విజ్ఞాపన అంటారు. ఆ విజ్ఞాపన అన్న దగ్గర చిన్న లెటర్స్ ఇంట్రెస్ట్ ఉంటే రాసుకో. విజ్ఞాపన అన్న దగ్గర ఇతరుల కొరకు చేసేది. ఓకేనా? ఇప్పుడు యేసు ప్రభు, ఇప్పుడు నేను చెప్పింది నిజమంటానికి మీకు ఆధారం చూపిస్తా. యేసు ప్రభు తండ్రి కుడిపార్శ్వమందు నిలిచి ఏం చేస్తున్నాడని ఉంది? ఏం చేస్తున్నాడని ఉంది? ప్రార్థన చేస్తున్నాడని ఉందా? విజ్ఞాపన చేస్తున్నాడని ఉందా? విజ్ఞాపన తన కోసం చేసుకుంటున్నాడా, మన కోసం చేస్తున్నాడా? కాబట్టి విజ్ఞాపన అనే దానికి అర్థం ఏమిటంటే ఇతరుల కోసం మనం చేసేదాన్ని విజ్ఞాపన అంటారు. బైబిల్ ఉందా? బైబిల్ ఉందా? మరి చూడు. ఓకే, బైబిల్ ఉన్న వాళ్ళందరూ గుర్తు రాసుకోండి. విజ్ఞాపన అంటే ఇతరుల కొరకు మనం చేసేది.
ఇది మీకు రుజువు ఏంటంటే రోమాపత్రిక 8:34లో శిక్ష విధించువాడెవడు? చనిపోయిన క్రీస్తు యేసే. అంతేకాదు మృతుల్లో నుండి లేచిన వాడును, దేవుని కుడిపార్శ్వమున ఉన్నవాడును, మన కొరకు విజ్ఞాపనము కూడా చేయువాడును ఆయనే. మన కోసం ఏం చేస్తున్నాడు? ప్రార్థన అనలా, అక్కడ విజ్ఞాపన అని మెన్షన్ చేశాడు. కృతజ్ఞతాస్తుతులు అనలా, యాచనలు అని కూడా అనలా, విజ్ఞాపన అన్నాడు. సొదొమ గొమొర్రాను నాశనం చేయడానికి దేవుడు వచ్చినప్పుడు అందులో నశించకుండా లోతు కోసం అబ్రహాం చేసింది విజ్ఞాపన. సో విజ్ఞాపనకు మీనింగ్ ఏంటంటే ఇతరుల నిమిత్తము మనం అడుగున్నది, అది విజ్ఞాపన. ఇక ప్రార్థన అంటే దానికి ఒక అర్థం ఉంది. ప్రార్థనలు రెండవది ఏంటి? ఏం రాసి ఉంది ఇక్కడ? ప్రార్థనలు అని రాసి ఉంది. ప్రార్థనకు ఒక అర్థం ఉంది, చెప్తా వినండి. ఫస్ట్ చెప్పాను, మనుషులందరి కొరకు, రాజుల కొరకు, అధికారుల కొరకు, వాళ్ళ పక్షంగా మనం విజ్ఞాపన చేయాలా, వాళ్ళ లైన్లో ఉండేటట్టు. దేవా వాళ్ళ విషయంలో కొంచెం కార్యం చేయి తండ్రి, వాళ్ళ మెదళ్ళు సరిగా పనిచేసేటట్టు చేయి, మా జోలికి దురాత్మలు వారిని ప్రేరేపించకుండా చేయనాయనని వారి పక్షంగా విజ్ఞాపన చేయాలి. అంటే పిచ్చెక్కిన కుక్క రోడ్డు మీదకి వస్తున్నప్పుడు దేవా అది నన్ను గర్వకుండా చేయి తండ్రి అన్నట్టు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. మనుషులంతా కూడా మరి మనమేమో క్రీస్తునందు ఉన్నాము, మిగిలిన లోకమంతానేమో దుష్టుని అందున్నది. మళ్ళీ చెప్పేదా? మనమేమో క్రీస్తునందు ఉన్నాం, మిగిలిన లోకమంతా ఎవరి యందు ఉన్నది? లోకము దుష్టుని యందు ఉన్నది, దురాత్మల యందు ఉన్నది. మనుషుల్ని దయ్యాలు శోధిస్తాయి. శోధించినప్పుడు దయ్యాల చేత శోధించబడిన మనుషులు ఉరిమురి మంగళం మీద పడ్డట్టు ఎటు వచ్చి పడతారు? అది కాబట్టి ఇప్పుడు వాళ్ళ కోసం మనం ఏం చేయాల్సి వచ్చింది? ఇంకో టైపులో అర్థమయ్యేటట్టు చెప్తా. పక్కన 10 ఎకరాల పొలం వేరే వాడిది ఉంది, మనది 1 ఎకరం పొలం ఉంది అనుకోండి. పక్కన 10 ఎకరాల పొలం వేరే వాడిది ఉంది, మనది 1 ఎకరం ఉంది. లేకపోతే 100 ఎకరాల పొలం, 100 మందిది 100 ఎకరాల పొలం ఉంటే మనది 1 ఎకరం పొలం ఉంది. ఆ దరిన పొలం వాడికి పడింది తెగులు. ఇప్పుడు ఆ తెగులు మిగిలిన పొలాలకు వచ్చిద్దా రాదా? వచ్చిద్దా రాదా? వాళ్ళ పొలంలో పడిందిలే, మంది ఈ దరినుంది, మనకి ఎందుకు వచ్చింది అనుకుంటే దెబ్బతింటారు. మిరపకి ఏదో తెగులు, నల్లి తెగులు ఏదో వచ్చింది అన్నారు కదా, అంతకుముందు ఏదో తెగులు వచ్చిందని అన్నారు. ఎక్కడ ఎవరు పొలాల్లో పట్టినదే, అల్లాడిపోయారు. ఇక్కడ పాయింట్ ఏంటంటే, వాడు అన్యుడైనా క్రైస్తవుడైనా మన పక్కన ఉన్న పొలంలో తెగులు పడిందంటే ఖచ్చితంగా మన పొలానికి కూడా సోకింది. ఇప్పుడు మన పొలం భద్రంగా ఉండాలంటే మన ఒక్క పొలం కోసం చేయాలా, చుట్టూ ఉన్న పొలాల కోసం చేయాలా? అది పాయింట్. మన చుట్టూ ఉన్న పొలాలు బాగుంటే మన పొలం, మన చుట్టూ ఉన్న పొలాల్లో ఎవడన్నా తెగులు తగిలించుకున్నాడు అనుకో, అది చిన్నగా తీసుకొచ్చి ఎవరు కంటిస్తాడు? ఇప్పుడు కూడా అర్థం కాలేదా నీకు? అర్థమైందా? ఎంతమందికి అర్థమైంది? కాబట్టి ఇప్పుడు మనకి ఇది ఇబ్బంది కాదు. మన పొలం తెగులు పడకుండా ఉండాలంటే ఏం చేయాలి? ప్రభా ప్రతిరోజు పొద్దున్న లేసేసయ్యా నా పొలం బాగుండాలి ప్రభా, బాగుండాలి ప్రభా, బాగుండాలి అనకూడదు. అయ్యా నా పొలము బాగుండునట్లు నా చుట్టూ ఉన్న వారి పొలములు బాగుగా ఉండునట్లు సహాయము చేయి. నా చిన్నతనంలో అందరు తాటాకులు గుడిసెలు వేసుకునేవాళ్ళు. తాటాకులు పాకాలు. ఎండాకాలం రోజుల్లో ఈ ధరిన పాకాకు పడితే నిప్పు, ఈ ధరి వాడు నీళ్లు పోసుకుంటుంటాడు పాకా మీద. ఈ ధరిన పాకా మీద నిప్పు పడితే ఆ ధరిన దాదాపు 15-20 ఏళ్ళ అవతల ఉన్నవాడు నీళ్లు పోసుకుంటుంటాడు పాకా మీద. ఎందుకంటే ఈ ఈ మంట స్టార్ట్ అయిందంటే వెళ్ళి 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 మొత్తం గుడిసెందుకు కాలిపోతాయి. అర్థమైందా? ఇప్పుడు మన గుడిసె బాగుండాలంటే పక్క గుడిసె మీద నిప్పు పెద్దగా చెప్పండి. ఏందండి మీరు? పడాలా? నిప్పు పడాలా? పోతే పోయారా? వాడు పోతే వాడు ఒకడు, వాడు మన
అది దృష్టిలో పెట్టుకొని మనం ప్రార్థన చేయాలి, అన్నిటికంటే ముఖ్యంగా అది. సో నంబర్ 1 విజ్ఞాపన అంటే ఏంటంటే ఇతరుల నిమిత్తం మనం చేయాలి. ఎప్పుడు కూడా ప్రార్థనకి మోకాళ్ళు ఇయ్యగానే మనకున్న దరిద్రం చెప్పనా, ప్రభువా నా సంగతి ఏంది, నా సంగతి ఏంది, నా పిల్లలు, నా ఇల్లు, నా అప్పులు, నా సంసారం, నా ఒళ్ళు, నా ఇల్లు. కానీ దేవుడు ఏం కోరుతానంటే ముందు నీ సంగతి, తర్వాత ముందు నీ చుట్టూ ఉన్నటువంటి వ్యక్తుల నిమిత్తం నువ్వు ప్రార్థన చేయి, అది ముఖ్యం అన్నాడు. అయ్యా వాళ్ళకేమయ్యా, వాళ్ళు బాగానే తెచ్చారు, నేనే బాధల్లో ఉన్నాను ప్రభువా, వాళ్ళ కోసం చేయమంటావు ఏంది నాయన? ఏముందమ్మా నీ సమస్య ఏంది? అప్పులు ప్రభువా, అప్పులయ్యా, అప్పులు. ఎందుకయ్యా అప్పులు? నేను ఏది చేసినా నాకు సక్సెస్ కాలేదు. సక్సెస్ ఎందుకు కాలేదు? జనాలు నీకు సపోర్ట్ చేయలే. సో జనమే కారణం. ఓకేనా? అప్పులు అయిపోయావు. ఇప్పుడు అప్పులు నీకు ఇచ్చిన వాళ్ళు వస్తారు కదా, వాళ్ళు నీ మీద అటాక్ చేయకుండా ఉండాలంటే ఇప్పుడు వాళ్ళ కోసం ప్రార్థన చేయాలిగా. చేయకపోతే ఏం చేస్తారు? వాళ్ళు వచ్చి నీ మీద అటాక్ చేస్తారు, అప్పులు ఇచ్చిన వాళ్ళు. కాబట్టి ఇప్పుడు సమస్యలకి కారణం బయట జనమే, నిన్ను మళ్ళా సమస్యకు గురి చేసేది కూడా బయట జనమే. కాబట్టి ఇప్పుడు ఈ 2 బయట జనం చేతుల్లో ఉన్నాయి. కాబట్టి ముందు మనం ఎవరి కోసం చేయాలి? ముసలమ్మ ఇంట్లో వండుకుందంట. చిన్నప్పుడు నాకు ఎన్ని కథలు మా నాన్న చెప్పేవాడు, చాలా కథలు. నా లక్క అదే, దేవునికి స్తోత్రం. వెనకటి రోజుల్లో దొంగోళ్ళు గడ్డపారలు తీసుకొచ్చి కన్నాలు వేసేవాడు ఇళ్ళకి. ముసలమ్మ ఒక్కతే ఇంట్లో వండుకుంది. ఇంటి వెనకేమో 3 దొంగోడు కన్నం వేస్తున్నాడు. ఆ కన్నంలో గుండా లోపలికి వస్తాడు. ఈ ముసలమ్మ సొమ్మంతా దోచుకొని పోతాడు. ఏందని అడిగితే ఏమైనా చేస్తాడు. వాడు కష్టపడి కన్నం దొబ్బుతున్నాడు. ఈమెకు వినపడింది, శబ్దం వినపడింది. ఒక్కతే ఉంది, ఎవరు లేరు సపోర్ట్. ఏం చేయాలా? గుండెలు దడ పెరిగిపోతుంది. ఎందుకంటే సగం పడ దొవ్వాడు వాడు. తవ్వి 3 భాగాలు దొవ్వేశాడు. ఇంకేం లేదు, ఒక్క భాగమే ఉంది. ఆ ఒక్క భాగం దొవ్వాడంటే వచ్చేయచ్చు లోపల కూడా. వెనకటి రోజుల్లో దొంగలు కన్నం వేసి దొంగిలేవాళ్ళని యేసయ్య చెప్పాడు బైబిల్లో. దొంగలు కన్నము వేసి దొంగిలిదరు అని. అట్లా 3 భాగాల కన్నం తవ్వి ఇంకొక భాగం ఉంది. ఇక ఎంటర్ అవ్వబోతున్నాడు. ఆ కొంచెం కూడా తవ్వుకొని ముసలమ్మ ఒక ఆలోచన చేసింది. అప్పుడు 3:30, 4 అయింది. బాగా నిద్రజాం అనుకోండి. అప్పుడే నిద్ర లేచినట్టుగా మంచం మీద నుంచి లేచి కూర్చుంది. కూర్చొని ఆమె అందట పెద్దగా, హా దేవుడా, ఇరుగు చల్లనా పొరుగు చల్లనా, ఇంటి వెనక కన్నం వేసే దొంగోడు చల్లగా ఉండాలి నాయన అందంట. వాడి గడ్డపార ఆపేశాడు. ఒరే ముసలమ్మ నా చల్లదనాన్ని కూడా కోరిందే, నేను కూడా బాగుండాలని కోరుకుందే. ఇంత మంచిదాన్ని ఇల్లు దోచుకొని నేనేం బాగుపడతాను ఛత్ అని వెళ్ళిపోయాడంట. ఏం కోరింది? తన గురించి కోరలా. పెద్దోళ్ళ కథలు ఎలా ఉంటాయో చూడండి, జ్ఞానంతో కూడిన కథలు. దేవుడా, ఈ దొంగోడు, మాయదారి దొంగోడు నా ఇంటికి వచ్చి పడ్డాడు, దేవుడా నన్ను కాపాడు దేవుడు అల్లా. హా దేవుడా, ఇరుగు చల్లనా పొరుగు చల్లనా, ఇంటి అన్నక కన్నం వేసే దొంగోడు చల్లనా. ఇక అంతే, గడ్డపార వాడు ఆపేశాడు, పని ఆపేసి వెళ్ళిపోయాడు. తర్వాత పోయి చూస్తే 3 భాగాలు తవ్వుకున్నాడు. తను పలికినటువంటి ఒక ఆశీర్వచనం, ఒక శుభవచనం దొంగవాడి మనసును కూడా కరిగించింది. కఠినాత్ముడైన వాని హృదయం కూడా కరిగించింది. అట్లాగా అయ్యా, పరోపకారార్థం ఇదం శరీరం అని, పరుల మేలు కోరేవాడిని దేవుడు దీవిస్తాడు. పరుల ఆశీర్వాదాన్ని కోరేవాడిని ఎప్పటికైనా దేవుడు దీవిస్తాడు. స్వల్పంగా కొన్ని కష్టాలు ఉండొచ్చు, కొన్ని నష్టాలు ఉండొచ్చు, కొన్ని ఇబ్బందులు ఉండొచ్చు, కొన్ని ఎదురు దెబ్బలు తగలొచ్చు. కానీ ఒకటి మాత్రం నిజం, పరోపకారార్థం ఇదం శరీరం అని, ఇతరుల ప్రయోజనార్థమై నేను బ్రతకాలి, ఇతరులకు మేలు చేయాలి అనుకునే వారికి తప్పకుండా దేవుడు కృపనిస్తాడు. అదే కోరమన్నాడు అసలు దేవుడు.
కాబట్టి ఇప్పుడు మనం విజ్ఞాపన అనే దానిలో మొట్టమొదట గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి? ఇతరుల కొరకు దేవునిని అడుగుట. రాసుకున్నారా? చదువు లేని వాళ్ళు ఏం రాసుకుంటారులే పాపం. మైండ్లో పెట్టుకోండి అమ్మా, హృదయంలో పెట్టుకోండి. ప్రతిరోజు నిద్ర లేవగానే ముందు ప్రభా నన్ను దీవించయ్యా అని అడుక్కోవాకు. ప్రభా నా సమాజము దర్శించు, నా సమాజ ప్రజల్ని క్షేమంగా కాపాడు. నువ్వు ఆఫీస్లో వర్క్ చేసే వ్యక్తివి అయితే, జాబ్ చేసే వ్యక్తి, నా కొలీగ్స్ని దీవించు ప్రభా. నువ్వు కర్మాగారంలో పనిచేసే కార్మికుడు అయితే నాతోటి సహకార్మికులను దీవించు ప్రభువా. నువ్వు ఒక రైతు అయితే నాతోటి పొలాలు కలిగినటువంటి వ్యక్తులను దీవించు, వారి పొలములను దీవించు. వారు క్షేమంగా ఉంటే నేను క్షేమంగా ఉంటాను అయ్యా అని ఇతరుల కొరకు విజ్ఞాపన చేయటం అనేది మంచిది. కరోనా అనేది ఎక్కడో స్టార్ట్ అయింది, మొత్తానికి వ్యాపించింది, చాలామందిని గాజేసింది. ఇప్పుడు ఎక్కడ స్టార్ట్ అయింది? అది చైనాలో స్టార్ట్ అయింది. ఎంత దూరం ప్రయాణం చేసిందో చూడండి. వచ్చి భారతదేశం మొత్తాన్ని చుట్టేసింది, చాలామందిని ఎత్తేసింది. అందుకే చెప్తున్నాను, అక్కడెక్కడో ఉందిలే మనకెందుకు అనుకోకూడదు. ఎక్కడో ఉన్నది మనకు వచ్చి తగిలే అవకాశం ఉంది కనుక సభ్య సమాజం కోసం ప్రతిరోజు మనం విజ్ఞాపన, అన్నిటికంటే ముఖ్యంగా విజ్ఞాపన చేయాలి అన్నాడు దేవుడు, రాయించాడు. పరిశుద్ధాత్మ దేవుడు రాయించిన మాటలే. పౌలు మాటలు కాదు, తిమోతి మాటలు కాదు, నా మాటలు కాదు, పరిశుద్ధాత్మ దేవుడే రాయించిన మాటలు. ఎంత సీరియస్గా తీసుకోవాలి, వీటిని తీసుకోవాలి ఖచ్చితంగా. రెండవది ఏమన్నాడు? ప్రార్థన అన్నాడు. ప్రార్థన అంటే మీకు తెలిసిన అర్థం చెప్పండి. అసలు ప్రార్థన అంటే ఏంది? మీకు తెలిసిన అర్థం చెప్పండి. చాలా సంవత్సరాలుగా మీరు చర్చికి వస్తున్నారుగా, తెగింటారుగా పెట్టి మొకాళ్ళు. చెప్పండి, ప్రార్థన అంటే మీకు ఏమర్థమైంది చెప్పండి. దేవునితో ఏం మాట్లాడతావు? సో ప్రార్థనకు ఒక అర్థం దేవునితో మాట్లాడు. మీకు తెలిసి అంతవరకు సంతోషం, ఆ మొక్కన్న చెప్పి పరువు కాపాడారు. దేవునితో మాట్లాడు. ఇంకొక విషయం చెప్తా వినండి. విజ్ఞాపన అంటే ఇతరుల కొరకు మనం దేవుని రిక్వెస్ట్ చేయటం విజ్ఞాపన. ప్రార్థన అంటే అసలు అర్థం దేవుని సంకల్పము భూమి మీద నెరవేరునట్లు కోరుట. అది ఒరిజినల్గా ప్రార్థన అంటే. అర్థమైందా? దేవుని సంకల్పాలు భూమి మీద నెరవేర్చబడుట కొరకు మనం కోరుట, అవి నెరవేర్చబడుట కొరకు మనం దేవుని కోరుట, అది ప్రార్థన. దీని గురించి గతంలో ఒకసారి చెప్పాను నేను. దేవుడు భూమి మీద కార్యాలు చేయాలంటే భూమి మీద పరిశుద్ధులు ప్రార్థించకుండా దేవుడు ఏం చేయలేడు. బలవంతుడేగా, సర్వాధికారేగా, అయినా సరే భూమి మీద పరిశుద్ధులు ప్రార్థించకపోతే దేవుడు కదలాతి కాదు. దేవుడు కదలాలంటే ఖచ్చితంగా భూమి మీద పరిశుద్ధులు ప్రార్థన చేయాలి. ఏమని తెలుసా? దేవా, అనాది నుంచి నువ్వు ఏది సంకల్పించావో భూమి మీద అది నెరవేరాలి. ప్రార్థనలో మీరు గమనించండి. ప్రభువా, యోహాను తన శిష్యులకు ప్రార్థించడం నేర్పినట్టు నీవు కూడా మాకు ప్రార్థన నేర్పవా అని అడిగారు. అడిగినప్పుడు 2 విభాగాలుగా ఉన్న ప్రార్థన నేర్పాడండి ప్రభు నేర్పిన ప్రార్థనలు 2 విభాగాలు ఉన్నాయి. ఒకటి దేవునికి చెందినది, 2 మనకు చెందినది. ప్రభు నేర్పిన ప్రార్థన ఒక్కసారి చేయండి అందరూ. అమ్మ మీకు దండం పెడతాము, కాస్త స్పందించండి అమ్మా. ఏమైందమ్మా మీకు? మీరేదో నష్టపోయినట్టు పెట్టారు మొఖాలు. ప్రభు నేర్పిన ప్రార్థన చేయండి అంటే చేయండి, ప్రార్థన చేయండి, ప్రభు నేర్పిన ప్రార్థన చేయండి. అది ఆగక్కడ ఫస్ట్ ఏమన్నావు? నీ నామం, ఆయన నామం పరిశుద్ధపరచబడితే నీ కడుపు నిండిద్దా ఏంది? ప్రార్థన అంటే మనం సొంతంగా అడుక్కోవాలా. ఆయన ఎట్టుంటే మనకెందుకు?
ప్రార్థన అంటే ఏంది? ఏ కాడికి వేషం తీసుకొని అడుక్కోవటమే. దేవుడా నాకు ఇచ్చేనా, నాకు ఇచ్చేనా అడుక్కోవటమే. అది నేర్పాలి కదా యేసయ్య. ఏంది ఇట్టు చెబుతాడు? ఏంది? పరలోకం అందున్న మా తండ్రి, నీ నామం, నీ రాజ్యం, నీ చిత్తం. ఓకేనా? 3 ఆయనవి, 3 మనవి, చివరిలోది కూడా ఆయనదే. ఇప్పుడు 3 మనవి ఎంతో చెబుతా చూడు. మాకు కావాల్సిన అనుదిన ఆహారం, మా పట్ల అపరాధం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం నీవు మా అపరాధములు, మమ్మల్ని శోధనలోని దగ్గర దుష్టి నుండి, కీడు నుండి. ఫస్ట్ 3 ఎవరి? ఆయన నామం పరిశుద్ధపరచబడాలి, ఆయన రాజ్యం రావాలి, ఆయన చిత్తం నెరవేరాలి. 3 ఆయనవి, 3 మనవి. 7వ ముక్క ఏంది? రాజ్యము, బలము, మహిమ, శక్తి సర్వం నిరంతరం నీవై ఉన్నవి. అవి నీవి అయి ఉండాలి, అయి ఉన్నాయి, అంతే. సో ప్రభు నేర్పిన ప్రార్థనలో 4 ఏమో దేవునికి చెందినవి, 3 ఏమో మనకు చెందినవి. ప్రార్థన అంటే అది. ప్రభువు సంకల్పాలు భూమి మీద నెరవేరునట్లు మనం కోరుకొనుటయే ప్రార్థన. ఇంట్రెస్ట్ ఉంటే రాసుకో. ప్రార్థనకు నిర్వచనం అది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అయిపోయిందా? రాసుకోండి, ఏం సిగ్గుపడవాకండి. ఇంట్రెస్ట్ ఉంటే రాసుకోండి, లేకపోతే వదిలేసేయండి. చేసేది ఏముంది? ఇంకా క్లియర్గా చెప్పాలంటే, భక్తుడు ప్రభు నాకు చేసిన ఉపకారాలకు నేనేమి చెల్లింతును అన్నాడు. ప్రభు నాకు చేసిన ఉపకారాలకు నేనేం చెల్లింతును? రక్షణ పాత్రను చేతపుచ్చుకొని యెహోవా నామమున ప్రార్థన చేసేదను అన్నాడు. చూస్తారా కీర్తన ఏదో? కీర్తనల గ్రంథము 116వ కీర్తన 12వ వచనం. ఒక్కసారి ఆ వచనం చూడండి అమ్మా. 116వ కీర్తన 12వ వచనం. యెహోవా నాకు చేసిన ఉపకారములన్నిటికీ ఒకసారి తీని నాన్న, వాళ్ళని తీని చూడాలా, వాళ్ళు తీసి చూడాలా. ఇది ఎక్కాల, మైండ్కి ఎక్కాల ఇది. యెహోవా నాకు చేసిన 116వ కీర్తన 12వ వచనం. 116, 12 పేజీ నంబర్ వచ్చి 514 పాత నిబంధన. పేజీ నంబర్ కూడా చదువు మీరు తీసుకోవడానికి. 514 పేజీ 116వ కీర్తన 12వ వచనం నుంచి చదువు. యెహోవా నాకు చేసిన ఉపకారములన్నిటికీ, దేవుడు నాకు చేసిన ఉపకారములన్నిటికీ నేను ఆయనకి ఏం చెల్లిస్తాను? రక్షణ పాత్రను చేతపుచ్చుకొని యెహోవా నామమున ప్రార్థన చేసేదను. అదేందండి అట్లా అంటాడు? రక్షణ పాత్రను చేతపుచ్చుకొని యెహోవా నామమున ప్రార్థన చేసేదను. అసలు ఈ రక్షణ పాత్ర ఏమిటి అనే దానికి మొన్న ఒక శనివారం విజ్ఞాపన ప్రార్థనలో చెప్పా. మళ్ళీ ఇప్పుడు అది చెప్పాలంటే చాలా టైం తీసుకుంటుంది. కాబట్టి దేవుడు నాకు ఉపకారాలు చేశాడు. చేసిన ఉపకారాలకి నేనేదో గొర్రెనో, పొట్టేలునో, ఎద్దునో, లేకపోతే వెండినో, బంగారానో ఇస్తానంటే బాగుంటుంది నేను దేవుని కొరకు. కానీ ఏం చూడు, రక్షణ పాత్రను చేతపుచ్చుకొని యెహోవా నామమున మళ్ళా ప్రార్థన చేస్తానంటే మళ్ళీ అడుక్కుంటానని చెబుతున్నాడు. దేవుడు నాకు చేసిన ఉపకారములకు నేను ఆయనకి ఏమి చెల్లింతును? మళ్ళా అడుక్కుందును అనేక అర్థం. రక్షణ పాత్రను చేతపుచ్చుకొని యెహోవా నామమున ప్రార్థన చేసేదను. యెహోవా నామమున ప్రార్థన చేస్తే దీనివల్ల దేవుడికి వచ్చే ఉపయోగం ఏంటి? నీకు దేవుడు ఉపకారాలు చేశాడు. ఉపకారాలు చేసిన దానికి గాను నువ్వు దేవునికి ప్రార్థన చేస్తాను అంటున్నావు. దానివల్ల దేవుడికి వచ్చే ఉపయోగం ఏంటంటే, దేవుడికి వచ్చే ఉపయోగం చాలా ఉంది ప్రార్థన చేయటం ద్వారా. ఏంటో తెలుసా? భూమి మీద తన కార్యకలాపాలన్నీ చక్కబెట్టుకోవటానికి మన ప్రార్థనే దేవునికి ఆధారం. మనం దేవునికి భూమి మీద నుంచి విజ్ఞాపన చేయకపోతే దేవుడు కదలటానికి లేదు. ఇది బాగా మైండ్కి ఎక్కాలి. దేవా, భూమి మీద నీ సంకల్పాలు నెరవేర్చు, నీ రాజ్య విస్తరణ గావించు, నీ నామం పరిశుద్ధపరచబడేటట్టు చెయ్యి, నీ నామం పెట్టబడిన నీ ప్రజలు చెడు మార్గాలు విడిచి
శాపగ్రస్తమైన పనులు విడిచి పరిశుద్ధులై పవిత్రులై నీ నామ మహిమార్థమై బతికేటట్లు చెయ్యి. తద్వారా నీ నామాన్ని పరిశుద్ధపరచుకో, మహిమపరచుకో. రాయ్యా రా, భూమి మీద నీ పరిశుద్ధులను ప్రక్షాళన గావించు. నీ పేరు పెట్టబడిన జనం యొక్క దుమ్ము దులుపు. దేవుని నామం దూషణ పాలు ఎప్పుడైద్దండి? దేవుని నామం దూషణ పాలు ఎప్పుడైద్ది చెప్పనా? దేవుని పేరు పెట్టుకున్న క్రైస్తవులం అని చెప్పబడుతున్న మనం తప్పుడు నడత నడిచినప్పుడు మనల్ని చూసిన అన్యజనం దేవుణ్ణి తిడతారు. అవునా కాదా? దేవుని పేరు పెట్టుకున్న మనం అన్యజనుల ముందు తప్పుడు నడత నడిచినప్పుడు అన్యజనులు మన ప్రవర్తనను బట్టి దేవుణ్ణి దూషిస్తారు. ఒకవేళ దేవుని పేరు పెట్టబడిన మనం సత్క్రియలు చేశామనుకో, మనల్ని బట్టి దేవుని నామాన్ని మయంపరుస్తారు. కాబట్టి ఇప్పుడు మనం ఏం కోరవలసి ఉందో తెలుసా? దేవా నీ నామం పరిశుద్ధపరచబడాలయ్యా అని మనం కోరితే, దేవా నీ పరిశుద్ధులందరినీ త్రోవలో పెట్టయ్యా, వాళ్ళ తప్పుడు నడతలో దిద్దయ్యా అని అర్థం వచ్చింది. నీ నామం పరిశుద్ధపరచబడును కాకంటే ఎట్ట పరిశుద్ధపరచబడిద్ది? దారి తప్పి వంకర త్రోవలో నడుస్తున్న క్రైస్తవుల్ని సరైన త్రోవలోకి దేవుడు తీసుకొచ్చినప్పుడు దేవుని నామం పరిశుద్ధపరచబడింది. అర్థం అయితే స్పందించు, లేకపోతే ఇబ్బంది ఏం లేదు. అర్థం అయితే గట్టిగా స్పందించు, ఇబ్బంది ఏం లేదు. అర్థం కాకపోతే మళ్ళీ అర్థం అయినట్టు షో చేయబాకు. నేనేం ఇబ్బంది పడ్డా, మళ్ళీ అయినా చెబుతా. మైండ్కి ఎక్కాలా, హృదయానికి ఎక్కాలా. అది ఇప్పుడు దేవా నీ నామం పరిశుద్ధపరచబడాలి, పరిశుద్ధపరచుకో అంటే దేవుడు కదులుతాడు. అలాగే నీ రాజ్యం రావాలి, రాజ్యం రావాలి, దేవుని రాజ్యం విస్తరించాలి, అది మన ప్రార్థన అయి ఉండాలి. నేను ప్రతిరోజు చేసే ప్రార్థనలో ఆయన రాజ్య విస్తరణ కొరకు రోజు అడుగుతా. అందుకే ప్రతి నెల మనం చూస్తూ ఉన్నాం, వందలాది మంది రక్షించబడతా ఉన్నారు. ఆయన రాజ్యం విస్తరించడం అంటే ఏంటి? అన్యజనుల్ని దేవుడు దర్శించాలి, వారి మనోనేత్రాలు వెలిగించాలి, వారి జీవితాల్లో కార్యాలు జరిగించాలి, వాళ్ళని రక్షణలోకి నడిపించాలి. అప్పుడే కదా దేవుని రాజ్యం వచ్చేది, దేవుని రాజ్యం విస్తరించేది. ఆమేన్. మరి ఇది జరగాలంటే మనం ప్రార్థన చేయాలి. మరి నన్ను దర్శించేదానికి ముందు ఎవరు ప్రార్థన చేశారో, ఏ తల్లి ప్రార్థన చేసిందో, ఏ ప్రార్థనను ఆధారం చేసుకొని నన్ను దర్శించాడో మరి 2002లో. మరి నేనైతే ఏం ప్రార్థనలు చేయలే, నాకు తెలియదుగా అసలు యేసుప్రభు గురించి. ఎవరన్నా చెప్పినా వినే రకం కాదుగా మనం. ఇప్పుడు నాకు ఎవరన్నా యేసుప్రభు గురించి చెప్పడానికి ట్రై చేస్తే, ఒక ఆయన పాప ఒకసారి ట్రై చేశాడు నాకు యేసుప్రభు గురించి చెప్పడానికి. నేను ఆయనకి బ్రహ్మంగారి గురించి చెప్పా. ఆయన కాసేపు మాట్లాడా, ఈ మండిగాటం ఈ ఇన్ని రకం కాదని వెళ్ళిపోయాడు. నిజం వినను, ఎవడు చెప్పినా వినను. పోయి నాకంటూ నాకు తెలుసా? తెలిసావదు. అలాంటి బతుకది. అట్లాంటోడు ఇట్లా ఎట్ట తిరిగాడు? డౌట్ లేదు, దేవుడే దర్శించాడు. ఎలా దర్శించగలిగాడు దేవుడు? ఏ తల్లి ప్రార్థన చేసిందో, ఏ తండ్రి ప్రార్థన చేశాడో, ఏ మహానుభావుడు ప్రార్థన చేశాడో, నా కోసం ఎవరు చేతులు ఎత్తారో, లేకపోతే ఆంధ్ర రాష్ట్రంలో నాయన నీ సేవకులను లేవనెత్తు, నీ పాత్రను లేవనెత్తని పరిశుద్ధుల విజ్ఞాపన ఎలా జరిగిందో, ప్రార్థన ఎలా జరిగిందో, ఏ ప్రార్థనను ఆధారం చేసుకుని నన్ను దర్శించాడో మహారాజు, మొత్తానికి దర్శించాడు. ఒట్టికైతే కాదు, ఎవరో ఒకరి ప్రార్థనను ఆధారం చేసుకునే దర్శిస్తాడు. అర్థమైందా? చాలా తేట తెల్లగా చెబుతున్నాను నేను, అచ్చ తెలుగులో. ఇంకా అర్థం కాకపోతే నేను చేయగలిగింది ఏం లేదు, మీ కర్మ. దేవునికి స్తోత్రం. చెప్పండి, గట్టిగా చెప్పండి. ఇప్పుడు మీరందరూ రక్షించబడ్డారంటే మీకోసం ఎవరు మొరపెట్టారో, లేకపోతే మీరు అంత తేలిగ్గా మారే రకాల మిడిమేళంగా నడమంత్రంగా టూరేగారో మీరు దేవుని ఎరకముందు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు హల్లెలూయా ప్రభువా స్తోత్రం నాయన స్తోత్రం అనుకుంటూ తిరుగుతున్నారు. అంతకుముందు ఎట్టున్నారో? మీ మార్పు కోసం ఎవరు కన్నీరు విడిచారు? మొత్తానికి ఎవరో ఒకరి ప్రార్థనను ఆధారం చేసుకోకుండా దేవుడు దిగి రావడానికి లేదు. ఇప్పుడు చెప్పండి, ప్రార్థన చేయాలా లేదా మనం?
ప్రార్థన అంటే ఏంది? మనకున్న సమస్యలన్నీ తీర్చమని దేవుణ్ణి అడగటమా? దేవుని సంకల్పాలు భూమి మీద నెరవేరడానికి మనం కోరుకొనుట ఏ ప్రార్థన. అది దాని అసలు అర్థం. అదే ప్రార్థన నేర్పు ప్రభువా అని శిష్యులు అడిగితే అయ్యే ముందు చెప్పింది ప్రభు. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యం మాకు వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి అందును నెరవేరునుగాక అని మీరు కోరుకోండి అన్నాడు. తర్వాత మీకు కావలసిన ఆహారం అడగండి. తర్వాత క్షమించమని కోరుకోండి. మీరు కూడా ఇతరులను క్షమించండి. తర్వాత దుష్టుడి చేతిలో పడకుండా తప్పించమని కోరుకోండి. నేను 3 సంగతులు చెప్పాడు. రాజ్యము, మహిమ, ఘనత సమస్తము దేవుని గనుక ఆయనకి ఇవ్వండి. ఆయనకి చెల్లించండి ఆయనకి అని చెప్పాడు. కాబట్టి ప్రార్థన అనగా దేవుని సంకల్పాలు భూమి మీద నెరవేరునట్లు మనం కోరుటయే ప్రార్థన. ఎక్కడికి వెళ్తున్నావు? ప్రార్థన చేసుకోవడానికి వెళ్తున్నాను. రైట్, వెళ్ళి మోకాళ్ళు వేస్తావు. మనోళ్ళు ప్రార్థన చేసుకోవడానికి వెళ్తారు కదా, మనోళ్ళ ప్రార్థన ఏందో నేను చెప్తా. ఇప్పుడు భక్త సింగ్ గారు ప్రార్థన చేశాడు, సాధు సుందర్ సింగ్ గారు ప్రార్థన చేశాడు, దేవదాసయ్య గారు ప్రార్థన చేశాడు. వీళ్ళు రోజులు చేశారు, గంటలు చేశారు, నెలలు చేశారు, సంవత్సరాలు చేశారు అని చెప్పుకుంటా ఉంటే ఎంతసేపు ఏం చేశారా అనిపించింది నాకు స్టార్టింగ్లో. ఇప్పుడు నేను కూడా ప్రార్థన చేసుకుంటాను, పోతాను, మోకాళ్ళు వేస్తాను, కావాల్సినవన్నీ అడుక్కుంటాను, లేచి వస్తాను. మొత్తం కలిపి ఒక అరగంట కూడా పట్టదు. మరి భక్త సింగ్ గారు నైట్ మోకాళ్ళు వేస్తే తెల్లవారిందాకా మోకాళ్ళ మీద నుంచి దిగకుండా ఆయన ప్రార్థనలోనే ఉన్నాడని ఒక భక్తుడు రాశాడు. అది చదివాను నేను. నాకు ఆశ్చర్యం కలిగింది. అంతసేపు ఏం చేసి ఉంటాడబ్బా? మీరు ఎప్పుడన్నా ఆలోచించారా? ఇప్పుడు మీరు ప్రార్థన చేయండి అని మిమ్మల్ని వదిలేను అనుకో, ఇప్పుడు కాసేపు ప్రార్థన చేసుకోండి అని వదిలేశాను అనుకో మిమ్మల్ని, నాకు తెలిసి గ్యారంటీ చెప్తాను నేను, 10 నిమిషాల్లో మొత్తం మోకాళ్ళ మీద నుంచి లేకపోతే అప్పుడు అడగండి. ఎందుకు? నువ్వు అడగాలనుకున్నవన్నీ 10 నిమిషాలు అయిపోతాయి. ఏం అడుగుతావు? మహా అడిగితే ఆరోగ్యం బాగలేకపోతే స్వస్థపరచమని అడుగుతావు. పిల్లలకు పెళ్ళిళ్ళు కాకపోతే పెళ్ళిళ్ళు అయ్యేటట్టు చేయ, మంచి సంబంధాలు దాయా, లేకపోతే ఎవడో ఫలానా ఆఫీసర్ దాయా, లేకపోతే ఫలానా అబ్బాయి దా, లేకపోతే ఫలానా అడుగుతావు. అయిపోయింది పిల్లల పెళ్ళిళ్ళు, రోగం, ఆ అప్పులు ఉన్నాయనుకో, ప్రభా ఫలానోడికి ఇంత వేయాలి, ఫలానోడికి ఇంత ప్రభా యేసు నామములో అయినా తీర్చే ప్రభా. అయిపోయింది, అప్పులు కూడా అయిపోయినాయి. ఇంకేం అడుగుతావు అండి? ఇల్లు కట్టుకుంటున్నావు అనుకో, ప్రభా స్లాబ్ మట్టం అయింది నాయన, స్లాబ్ వేయించు ప్రభా అయ్యా అని అడుగుతావు. స్లాబ్ పడింది, ఇంకేం అడుగుతావు? ఇప్పుడు మోకాళ్ళుని ఇప్పుడు మనం కనీసం ఒక పావు గంట వచ్చేటట్టు ప్రార్థన ఏముంది మనకు చెప్పు? చెప్పండి. ఒక పావు గంట ప్రార్థన ఏముంది? ప్రార్థన అంటే ఇంత టైమే పట్టిద్ది. వాళ్ళు అసలు నైట్ మోకాళ్ళు వేసి తెల్లారిందాక ఏం చేశారమ్మా? నాకు అర్థం కాదు. ఆయన బతికిలేడు, లేకపోతే అడుగుతున్నారు పోయి, అయ్యా భక్త సింగ్ గారు మీరు వెళ్ళిపోయేటప్పుడు నేను దేవుణ్ణి తెలుసుకోలేదయ్యా భక్త సింగ్ గారు. ఒకవేళ నేను రక్షింపబడే నాటికి నువ్వు గాను ఉన్నట్టయితే ఇప్పుడు కానీ నువ్వు ఉన్నట్టయితే ఖచ్చితంగా వచ్చి నీ కాళ్ళ దగ్గర కూర్చొని అడిగేవాడిని అయ్యా. తెల్లార్దులు ఏం ప్రార్థన చేసావు? అవసరమైతే నీతో ప్రార్థనలో గడిపి ఉండేవాడిని అయ్యా. ఏం చేసావయ్యా అంతసేటు ప్రార్థన? నేను చెప్పనా? ఏం అడుగుంటారో చెప్పనా? వాళ్ళు మోకాళ్ళు వేసి ప్రార్థనలో వాళ్ళ కోసం వాళ్ళు అడిగింది లేదు. ప్రార్థనకి వెళ్తున్నాను, నన్ను ఎవరు కదిలించొద్దు అని వాళ్ళు మోకాళ్ళ మీదకి వెళ్ళి తమ కోసం తాము అడిగింది లేదు. దేవుని సంకల్పాలు భూమి మీద నెరవేరడానికి ఏవి అవసరమై ఉన్నవో వాటిని అడిగారు, ఏవి అవరోధాలుగా ఉన్నవో వాటిని తొలగించమని కోరారు. ఆయన రాజ్య విస్తరణకు ఏ ప్రాంతాలు ఎలా ప్రభావితం కావాలో వాళ్ళు ప్రార్థనలో గోజాడారు. ఏ ప్రాంతాలు ప్రభావితం అవ్వాలి, ఎన్ని రకాలుగా
ప్రభావితం అవ్వాలి. మనుషులు ఎలా ఉన్నారు, ఎలాంటి స్థితిలో ఉన్నారు, వాళ్ళు ఎలా అయిపోతున్నారు, వాళ్ళు ఎలా బాగుపడాలి. అనేక మంది మనుషులను గుర్తు చేసుకున్నారు. వ్యభిచార వృత్తిలో అనేక మంది బతుకుతున్నారు, వాళ్ళు అందులోనే నశించిపోతున్నారు. ప్రభువా, వాళ్ళ సంగతి ఏమిటి నాయన? వాళ్ళని ఎలా దర్శిస్తావు నాయన? వాళ్ళతో మాట్లాడినాయన, వాళ్ళ జీవితాలు ప్రభావితం చేయనాయన. వ్యభిచార వృత్తిని వాళ్ళు జీవనోపాధిగా పెట్టుకొని బ్రతుకుతున్నారు. ఆ పరిస్థితుల్లోంచి వాళ్ళని బయటికి తీసుకొని రా ప్రభువా. వాళ్ళకి బ్రతుకు తెరువు చూపించు ప్రభువా. నాయన, వాళ్ళు చేసే హేయమైన క్రియల నుంచి ప్రజల్ని మళ్ళించు ప్రభువా అని సభ్య సమాజంలో వారు చూసినటువంటి సంగతులన్నిటి గురించి దేవుణ్ణి కదలమని ఏకరువు పెట్టారు, విజ్ఞాపన చేశారు, ప్రార్థన చేశారు, యాచించారు. వాళ్ళ కోసం వాళ్ళేం పెద్దగా అడిగింది లేదు. సంఘం స్థాపిస్తే సంఘం కోసం, సంఘంలో సభ్యుల కోసం, సేవకుల కోసం, పరిచారకుల కోసం, పని ఇంకా అనేక ప్రాంతాలకు విస్తరించడం కోసం, ఆల్రెడీ వ్యాపించినటువంటి సంఘాల కోసం, సేవకుల కోసం, వాళ్ళ ప్రాణాల కోసం, వాళ్ళ సాక్ష్యాల కోసం, వాళ్ళ కుటుంబాల కోసం, రాష్ట్రాల కోసం, జిల్లాల కోసం, మండలాల కోసం, గ్రామాల కోసం, దేశాల కోసం. మరి అన్నిట్లో మరి దేవుడు గదిలి పనిచేయాలి. అన్నిట్లో దేవుడు గదిలి పనిచేయాలంటే అన్నిటి కోసం ప్రార్థించే వాళ్ళు కావాలి. ప్రార్థించాలి. మనం అనుకుంటాం మనం చేసే ప్రార్థనలు నిజంగా దేవుడు విని అవన్నీ చేస్తాడంటావా అని. రేపు నువ్వు తెల్ల ముఖం వేసుకొని చూడకపోతే అప్పుడు అడుగు. రేపు అక్కడ దేవుని ముందుకు పోయినప్పుడు తెల్ల ముఖం వేసుకొని చూస్తావు. ఎందుకు తెలుసా? నువ్వు అడిగినవన్నీ ఉపయోగించుకొని దేవుడు కార్యాలు చేసి ఉంటాడు. నువ్వు అడిగినవన్నీ ఉపయోగించుకొని, నువ్వు అడిగిన వాటిని, నువ్వు ప్రార్థించిన వాటిని ఆధారం చేసుకొని దేవుడు కార్యాలు నెరవేర్చుంటాడు. ఇదిగో ఇన్నిసార్లు ఇన్ని సంగతుల గురించి ప్రార్థన చేశావు కదా, అదిగో వాటన్నిటిని నీకు నెరవేర్చాను, ఇదిగో నీకు బహుమానం అంటాడు. వామ్మ ప్రభువా, ఇవన్నీ వింటనా, ఈ ప్రార్థనలన్నీ తీసుకున్నా, ఇవన్నీ రాసుకున్నా, వీటన్నిటిని ఉపయోగించుకొని నీ పని జరిగించా. అయ్యా చేశానే కానీ నువ్వు వింటున్నావో వింటలేదు అనుమానం వచ్చి ఒక్కోసారి డౌట్ పడ్డాను ఏసయ్యా. అయ్యా చేశాను కానీ అసలు నువ్వు తీసుకుంటావా అని అనుకున్నానయ్యా. ఇవన్నీ నీ దాకా వస్తాయా అనుకున్నానయ్యా. పిచ్చిదాన్ని, పిచ్చోడిని. ప్రభా, నా ప్రార్థనలన్నీ చేరినాయా? ఫలానా వ్యక్తి ఫలానా గ్రామం కోసం చేసావు కదా కుమారుడా, నువ్వు ఫలానా గ్రామం కోసం ఇదిగో ఇన్నిసార్లు నువ్వు ప్రార్థన చేసావు కదా ఆ గ్రామ రక్షణ కోసం. ఇదిగో ఆ ప్రార్థనలు విని ఇదిగో ఇతన్ని లేపి ఆ గ్రామంలో ఇంతమందిని ప్రభావితం చేశాను. ఫలానా ప్రాంతం కోసం ఫలానా ప్రాంతం పట్టబడాలని చేసావుగా నా కుమారి, ఫలానా గ్రామం రక్షింపబడాలని చేసావుగమ్మా. చాలా ప్రార్థనలు చేసావు, కన్నీళ్ళు గార్చి అదిగో కన్నీళ్ళు ఈ బుడ్డిలో దాచిపెట్టాను. అదిగో ఆ ప్రార్థనలన్నీ విని ఆ గ్రామంలోనే ఒకరిని దర్శించాను. అతడు లేచి ఇదిగో ఆ గ్రామంలో ఇంతమందిని ప్రభావితం చేశాడు. ఇదిగో వీళ్ళందరి రక్షణ ఫలంలో నీకు భాగం ఉందమ్మా, నీ ప్రార్థన ఉంది, ఇదిగో బహుమానం అంటాడు. రేపు తెల్ల మొఖం వేసుకొని చూస్తావు నువ్వు. ఎందుకో తెలుసా? ఎట్లా ఉందని నీకు క్లారిటీ ఉంటే నువ్వు తెంపు లేకుండా ప్రార్థన చేస్తావు. కానీ మనకేం నమ్మకం లేక ఏదో చేయకపోతే నేను ఫీల్ అవుతానని కొంతమంది చేస్తుంటారు. మళ్ళీ శాలేమన్నా అడుగుతాడు, ప్రార్థన చేస్తున్నావా అంటాడు. చేయట్లేదు అన్నయ్య అంటే ఫీల్ అవుతాడు. ఎందుకు? కాతో కూతో చేస్తే ఎప్పుడన్నా అడిగాడు అనుకో, ఏమ్మా ప్రార్థన చేస్తున్నావా అన్నాడు అనుకో, చేస్తున్నాను అన్నయ్య అని చెప్పడానికి అవకాశం ఉంటుంది అని కొంతమంది పాప నా ఆనందం కోసం చేస్తుంటారు. ప్రార్థన టవర్లు జరుపుతూ ఉంటారు కొంతమంది. ప్రార్థన టవర్లు డైలీ నేను మొన్న మధ్యరాత్రి వచ్చి చూసా. మధ్యరాత్రి వచ్చాను, దాదాపు 2 లేచి వచ్చా. 2 చూస్తే ప్రార్థన చేస్తూ ఉన్నారు. చాలా ఆనందం కలిగింది. ఎంతసేపు చేస్తారని కూర్చున్నా అక్కడ. అసలు వీళ్ళు ఎంతసేపు చేస్తారని 3:30 దగ్గర 3:30 దాకా వాళ్ళు ఎప్పటి నుంచి 12 కాడ నుంచి కూర్చున్నారు, ప్రార్థన చేస్తూనే ఉన్నారు. మరి ఎన్ని సంగతులు విజ్ఞాపన చేశారో, ఏ సంగతులు విజ్ఞాపన చేశారో, ఏ విషయాల కోసం ప్రార్థన చేశారో మెట్టికి మాత్రం గుర్తుపెట్టుకోండి. ప్రార్థనలో మనం అడిగేవన్నీ కూడా
దేవుని సన్నిధిలో వ్రాయబడతాయి, జ్ఞాపకార్థంగా చేర్చబడతాయి. కొర్నేలి ప్రార్థించాడు. దోతొచ్చి చెప్పాడు, కొర్నేలి, నీ ప్రార్థనలు, నీ ధర్మ కార్యములు దేవుని సన్నిధిలోకి చేరినవయ్యా. ఆ ప్రార్థనకు జవాబు ఇవ్వటానికి నన్ను పంపాడయ్యా. నువ్వు అడిగావుగా, దేవా నీవెవరివి, నిన్ను ఎలా తెలుసుకోగలను, నేను ఎలా రక్షింపబడగలను, నా ఆత్మ ఎలా విమోచింపబడుతుంది, నాకు దిక్కేమిటి అని అడిగావుగా కొర్నేలి. నీ ఆత్మ రక్షణార్థమా ఏ మాటల చేత నీవు రక్షణ పొందగలవో ఆ మాటలు నీకు చెప్పడానికి నిర్ణయించబడిన వాడు సీమోను పేతురు. అతడు యొప్పేలో దిగున్నాడు. చర్మకారుడైన సీమోను అనువాని ఇంట పేతురు అనేవాడు దిగున్నాడు. అక్కడికి మనుషుల్ని పంపించి ఆ సీమోను పేతురుని రప్పించుకో, ఏ మాటల చేత నీవు రక్షణ పొందుతావో ఆ మాటలు అతడు చెప్తాడు. నువ్వు అడిగావుగా, ప్రార్థన చేసావుగా, వచ్చింది అక్కడికి. నీకు రక్షకుడిని పరిచయం చేసే వ్యక్తి అక్కడ ఉన్నాడు, అతన్ని పిలిపించుకో, అతను చెప్తాడని ప్రార్థనకు జవాబిచ్చి వెళ్ళాడు. నా ప్రియమైన చెల్లి, అక్క, అన్న, తమ్ముడు, నీకు వందనాలు చేసి ప్రేమతో చెప్తున్నా, ఆశువుగా మనం చేసే ప్రార్థనలు సైతం దేవుడి దగ్గరికి పోతాయి. పోవు అనుకోవద్దు. దేవుడు వాటిని తీసుకోడు అనుకోవద్దు, వాటిని వినడు అనుకోవద్దు. నేను ఎక్కడ కూర్చొని ఏదో మొత్తుకుంటున్నాను కానీ దేవుడి దగ్గరికి చేరతాయి అంటావా అనుకోవద్దు. నీ ప్రార్థన వినబడింది అన్నాడు. కొర్నేలి, నీ ప్రార్థన వినబడింది. హిజ్కియా, నీ ప్రార్థన వినబడింది. జకర్యా, నీ ప్రార్థన వినబడింది. దానియేలు, నీ ప్రార్థన వినబడింది. నా సోదరి, నీ ప్రార్థన కూడా వినబడింది అక్కడ. నా సోదరుడా, నీ ప్రార్థన కూడా వినబడింది. అంతేకాదు, రాయబడింది. గుర్తుపెట్టుకో. ప్రార్థనలు చేసి మనం మర్చిపోతామేమో కానీ మన ప్రార్థనలను తన యొద్దకు తీసుకున్న దేవుడు ససేమిరా వాటిని మర్చిపోడు. పిలిచిన బదులిస్తాడు యేసు దేవుడు, ప్రార్థనలు వ్యర్థముగా పోనీయడు. పిలిచిన బదులిస్తాడు యేసు దేవుడు, ప్రార్థనలు వ్యర్థముగా పోనీయడు. ఆలస్యమైన ఆయన చిత్తమే, ఆలస్యమైన ఆయన చిత్తమే, ఏది జరిగినా మేలు కోసమే, ఏది జరిగినా మేలు కోసమే. పిలిచిన బదులిస్తాడు యేసు దేవుడు, ప్రార్థనలు వ్యర్థముగా పోనీయడు. కొంతమందికి అసలు నాకు ప్రార్థన చేయటమే రాదు అంటారు. నేను ఇప్పుడు చెబుతున్నాగా, ప్రార్థన చేయటం రాదా? దేవుని సంకల్పం భూమి మీద నెరవేరునట్లు అన్ని విషయములు మనం కోరుట ఏ ప్రార్థన. ప్రార్థనలు వినపడతాయా లేవా? ఎక్కడ? ఖచ్చితంగా వినపడతాయి. డౌట్ పెట్టుకోవద్దు. మీరు ప్రార్థనలో అడుగు వాటి నెలను పొంది ఉన్నామని నమ్మిన ఎడల అవి మీకు నిశ్చయముగా దొరుకును, అనుగ్రహింపబడును. కాబట్టి ప్రియులారా, అనేక సంగతుల కోసం మనం ప్రార్థన చేయొచ్చు. ఒకవేళ మన మీదన్న క్లిష్ట స్థితిలో ఉంటే మన గురించి మనం చేసేది యాచన. వ్యక్తిగతంగా మన కోసం మనం చేసేది యాచన. అది మూడవది. ప్రార్థనలు, విజ్ఞాపనలు, యాచనలు. మనకు కావాల్సిన దాన్ని మనం అడిగి పొందుకొనుట. అడుగుట అన్నా యాచించుట అన్నా ఒకటే. అడుక్కునే వ్యక్తిని అడుక్కునేవాడు అంటారు, లేదా యాచకుడు అని కూడా అంటారు. యాచన అన్నా అడుగుట అన్నా అర్థమైందమ్మా? మూడో మాటకు వచ్చానమ్మా, రెండో మాట దాటి మూడో మాటకు వచ్చాను. విజ్ఞాపన అంటే అర్థం చెప్పాను, ఇతరుల కోసం మనం చేయున్నది.
ప్రార్థన అంటే అర్థం చెప్పాను, దేవుడి సంకల్పాలు భూమి మీద నెరవేరటం కోసం మనం దేవుని అడుగుటయే ప్రార్థన. మూడవది యాచన అమ్మ. యాచన అంటే వ్యక్తిగతంగా మన పర్సనల్ మనం దేవుని అడుక్కునుట, అది యాచన. భిక్షగాడిని ఏమంటామండి? యాచకుడు అంటాం. మూడవది భిక్షగాడు. అవునా? 3 పేర్లు. అందులో అడుక్కునేవాడు ప్రార్థన అయిపోయింది. ఇప్పుడు యాచన, కావాల్సినవేవో దేవునిని అడుగుట. మీకు తెలుసా, మనందరం భిక్షగాళ్ళ పాత్ర పోషించిన వాళ్ళనే. మీరు కూడా భిక్షగాళ్లే గతంలో. తెలుసా మీకు? తెలుసా? ఎలాగో నేను చెబుతా. 5 ఏళ్ల వయసు వచ్చిన దగ్గర నుంచి మాట్లాడటం నేర్చుకుంటాం, ఫ్యామిలీతో సంభాషించడం నేర్చుకుంటాం. ఇక పెన్సిల్ దగ్గర నుంచి, పుస్తకం దగ్గర నుంచి, స్కూల్ ఫీజు దగ్గర నుంచి, కొనుక్కొని తినడానికి దగ్గర నుంచి అడుక్కునే బతికేగా మంది. అమ్మా రూపాయి, నానా రూపాయి. అమ్మా ధర్మం చేయి, అయ్యా ధర్మం చేయి. మీరు అడుక్కోలేదా? ఎంతమంది అడుక్కున్నారు తల్లిదండ్రులు? అడిగి తీసుకున్నావా లేకపోతే డిమాండ్గా లాక్కున్నావా? మర్యాదగా డిమాండ్గా జేబులో చేపెడితే వాళ్ళ చేయి ఆడు ఉంటుంది, చెంప మీద ఉంటుంది. మళ్ళీ మామూలు భిక్షాటన కూడా కాదు, మళ్ళా దీర్ఘ భిక్షాటన. నాయన సేమ్ ఇంటి ముందు ఉన్నవాడు పిలిచిన పిలుపుకి, ఇంట్లో మనం పిలిచే పిలుపుకి తేడా ఉండదు. అమ్మా ధర్మం చేయమ్మా అమ్మా అని బయట. సో యాచన అది వ్యక్తిగతంగా మనల్ని గూర్చి, మన సమస్యలను గూర్చి మనల్ని దేవుని అడుగుట, అది కూడా చేయొచ్చు. 4వది కృతజ్ఞతాస్తుతులు. 4వ మాట ఏంటండి? విజ్ఞాపనలు, ప్రార్థనలు, యాచనలు, కృతజ్ఞతాస్తుతులు. ఈ కృతజ్ఞతాస్తుతులు అనేది కూడా ఒక ప్రత్యేకమైన అంశమే. ఇప్పుడు యాచన అనేది చెప్పాను, వ్యక్తిగతంగా మన కోసం మనం అడుగునది యాచన. 4వది కృతజ్ఞతలు. అంటే ఆల్రెడీ మనం ప్రార్థించినప్పుడు, మనం విజ్ఞాపన చేసినప్పుడు, మనం యాచించినప్పుడు ఆల్రెడీ కొన్ని కార్యాలు చేశాడు దేవుడు. వాటిని బట్టి కృతజ్ఞతలు చెప్పుట, చెయ్యబోతున్న దాన్ని బట్టి. కొన్ని అడిగాము, రిజల్ట్ వచ్చింది. కొన్ని అడిగాము, ఇంకా రిజల్ట్ రాలా. కొన్ని చేశాడు, కొన్ని చేయబోతున్నాడు. చేసిన వాటిని బట్టి, పొందిన మేలును బట్టి కృతజ్ఞతతో కృతజ్ఞత చెల్లించుట. 2వది మనం అడిగాం, చెయ్యబోతున్నాడు. ఆ చెయ్యబోయే దాన్ని బట్టి ముందే విశ్వాసంతో స్తుతించుట. నేను ఇందాక ప్రార్థన చేసేటప్పుడు, ప్రభువా నీ బిడ్డలు ఎంతో ఆశతో ఆసక్తితో నీ పాదాల చెంతకు వచ్చారు, నీ బిడ్డలను దర్శించు, వారితో మాట్లాడు, నాతో మాట్లాడు, ఉపదేశాన్ని అడ్డగించే దుష్టశక్తులను బంధించు, యేసు నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్మి స్తుతిస్తున్నాము తండ్రి అన్నాను. ప్రసంగం కాకముందే స్తుతి అయిపోయింది. ప్రసంగం ఇంకా పూర్తి కాల, మొదలుపెట్టా. కానీ ప్రసంగ ప్రారంభంలోనే దేవుడు మాట్లాడినందుకు విశ్వాసంతో దేవుని కృతజ్ఞతలు చెల్లించేశా. గొప్ప విశ్వాసం అంటే కార్యం జరిగిన తర్వాత స్తుతించేది కాదు, కార్యం జరగక మునిపే కృతజ్ఞతలు చెప్పేది గొప్ప విశ్వాసం. లాజరు బయటికి రాని లాజర్ను పిలవక ముందు యేసయ్య ఏమన్నాడో తెలుసా? తండ్రి, నా మనవులు ఎల్లప్పుడూ వినుచున్నందుకు నీకు కృతజ్ఞతలు. ఇప్పుడు కూడా నువ్వు వింటున్నందుకు నీకు కృతజ్ఞతలు. ఎల్లప్పుడూ వినుచున్నావు, నీ కృతజ్ఞతలు. ముందు థ్యాంక్స్ చెప్పేశాడు. చూడండి, యోహాను సువార్త 11వ అధ్యాయము 41వ వచనం. అది 41 అట చూడు. అంతటా వారు ఆ రాయి తీసివేసిరి. యేసు కన్నులు పైకెత్తి, తండ్రి,
నీవు నా మనవి వినినందున నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. నీవు ఎల్లప్పుడూ నా మనవి వినుచున్నావని నేను ఎరుగుదును. ఒక మాట, అసలు ఏం మనవి చేశాడండి? అదే వింత. అండర్లైన్ చేయండి దాన్ని. తేలిక మాట కాదు. తండ్రి, నీవు నా మనవి వినినందున నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను అన్నాడు. అసలు ఏం మనవి చేశాడు? ఏం మనవి చేయలేదుగా. ఏమన్నా చేశాడా? మనవి ఏమన్నా చేశాడా? అక్కడ చూడండి, ఏమన్నా చేశాడా? పైకి చదవండి. అందుకు యేసు, నీవు నమ్మిన ఎడల దేవుని మహిమ చూతువని నేను నీతో చెప్పలేదా అని ఆమెతో అనెను. అంతటా వారు ఆ రాయి తీసివేసి యేసును కన్నులు పైకెత్తి, తండ్రి, నీవు నా మనవి వినినందున నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. అదుగో, అసలు ఇంకా మనవి ఏం చేయలే. కానీ మనవి చెయ్యక మునిపే నా మనవి వినినందున ముందే తండ్రిని కార్నర్ చేసి పెట్టేస్తున్నాడు. నేను అందుకే ఏదన్నా చూసి ఇక లాభం లేదనుకుంటే, ప్రభా ఇది ఇచ్చినందుకు నీకు స్తోత్రం అని చెబుతా. ఇది ఇచ్చినందుకు నీకు స్తోత్రం తండ్రి, ఇది ఇయ్యయ్యా అని అడగను. ఇచ్చినందుకు స్తోత్రం, ఇచ్చినందుకు స్తోత్రం, ఇచ్చినందుకు స్తోత్రం, ఇచ్చినందుకు స్తోత్రం. అప్పులు తీర్చయ్యా, అయ్యా తీర్చయ్యా, అయ్యా తీర్చయ్యా కాదు. ఏ సునామంలో నాయన అవన్నీ కూడా తీసేసినందుకు స్తోత్రం ప్రభువా, తీర్చేసినందుకు స్తోత్రం, తొలగించినందుకు, దరిద్రం వదిలించినందుకు స్తోత్రం ప్రభు. హల్లెలూయా. విశ్వాసంతో కృతజ్ఞతాస్తుతులు చేసిన వాటిని బట్టి కృతజ్ఞతతో చెల్లించుటయే కాదు, చెయ్యబోతున్న కార్యాలను దేవుడు నిశ్చయంగా చేస్తాడని నమ్మితేనే స్తుతించగలం. హల్లెలూయా. దీనికి మీకు రెండవ రుజువు అపోస్తలుల దగ్గర చూపిస్తా. ఇక్కడ యేసయ్య ఇంకా చచ్చిపోయిన లాజరుని లేపలేదు, కానీ తండ్రి, నీవు నా మనవి వినినందున నీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను అన్నాడు. ఇంకా మనవి చేయలే, కానీ ముందే చెప్పేశాడు, వినినందున నీకు కృతజ్ఞతాస్తుతులు. అది కీలకమైన మాట. రెండవది, అపోస్తల కార్యంలో పౌలు శీలలో చెరసాల్లో వేయబడ్డ సన్నివేశాన్ని మీరు చూసినట్లయితే, చూడండి ఒకసారి. పౌలు శీలలో 16వ అధ్యాయం, అపోస్తల కార్యం 16వ అధ్యాయము 24వ వచనం నుంచి చదువు, లేకపోతే 23వ వచనం నుంచి చదువు. వారు చాలా దెబ్బలు కొట్టి వారిని చెరసాలలో వేసి భద్రముగా కనిపెట్టవాలని చెరసాల నాయకునికి ఆజ్ఞాపించిరి. అతడు అట్టి ఆజ్ఞను పొంది వారిని లోపల చెరసాలలోనికి త్రోసి వారి కాళ్లకు బొండ వేసి బిగించెను. అయితే మధ్యరాత్రి వేళ పౌలును శీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచు నుండిరి. ఖైదీలు వినుచుండిరి. ఓకేనా ఏమండి? పౌలు శీలలు ఏమంటే నేను చెప్పేది మీకు క్లియర్గా అర్థమవుతుందా? మీరు అందరూ ఇంట్రెస్ట్గా ఉన్నారా, లేకపోతే ఏమన్నా ఎటన్నా సంచారం చేస్తున్నారా? ఎంతమంది లైన్లో ఉన్నారు? ఎన్నేళ్ళు? 3 అన్నారు. ఎవరు 3 అన్నారు? ఎవరు? ఇప్పుడు చెప్పండి. రైట్, ఇప్పుడు వచ్చారు లైన్లో. ఇందాక 2 చూపితే 3 అన్నారు. ఎటో వెళ్ళవాకండి. మీరు ఎటన్నా వెళ్ళారనుకో, నాకు బోల్డ్ అంత పని ఉంది, నేను కూడా లేచి ఎటో ఒకటి వెళ్తా. మీరు ఇటే ఏడే ఉండండి. పౌలు శీలలు ఖైదీలుగా జైల్లో వేయబడ్డారు. జైల్లో వాళ్ళు వేసి కాళ్ళు కదలకుండా బొండ వేసి బిగించాడు చెరసాల నాయుడు. కాళ్ళు కదలకుండా లోపల కూర్చున్నారు. కూర్చొని వాళ్ళు ముందు ప్రార్థన చేసి, అసలు ఆ సంఖ్యలు తెగకముందే, ఆ చెరసాలు కదలకముందే వాళ్ళు స్తుతిస్తున్నారు దేవుణ్ణి. అంటే ప్రార్థన చేయటమే కాదు, స్తుతించటం. ప్రార్థన ఏం చేసి ఉంటారు తెలుసా? నాకు తెలిసి, ప్రభువా
ఈ బంధకాల్లోంచి మమ్మల్ని విడిపించు తండ్రి అని ఉండరు. నాకు తెలిసి ఏమని ఉంటారు తెలుసా? తండ్రి, అసలు ఏ కారణం చేత మమ్మల్ని ఇక్కడికి తెచ్చావు? ఈ చెరసాల్లో మమ్మల్ని పడేశావంటే ఇక్కడ ఎవరి రక్షణ ఉంది? ఎందు నిమిత్తం ఇక్కడికి మమ్మల్ని తెచ్చావో ఆ నీ సంకల్పము నెరవేర్చుకో దేవా, నెరవేర్చుకో. నీ సంకల్పం ఏముందో నెరవేర్చుకో. ఎందుకు మమ్మల్ని ఎక్కడికి తెచ్చావో నెరవేర్చు. ఈ చెరసాలలో, ఈ బంధకాల్లో మమ్మల్ని పడేశావు. ఇక్కడ ఎవరి రక్షణ ఉందో, ఎవరికి మేలుందో, ఎవరికి విడుదలుందో, ఎవరి ఆత్మకు రక్షణ ఉందో ఆ కార్యాన్ని నెరవేర్చు. మమ్మల్ని ఒట్టిగా నువ్వు ఆడికి తీసుకెళ్ళవు. ఆఖరికి జైల్లో వేసినా కూడా ఏదో పనితోనే మమ్మల్ని అక్కడ వేస్తావు. మమ్మల్ని అనవసరంగా మాత్రం నువ్వు ఆడికి దేవు. ఇక్కడ తెచ్చి పడేసావంటే ఇక్కడ నువ్వు ఏం కార్యం చేయాలనుకున్నావు చేసుకో అని వాళ్ళు దేవునికి చెప్పారు. కాబట్టే చెరసాల నాయకుడు, ఆయన కుటుంబం రక్షించబడ్డారు. ఖచ్చితంగా అదే చేశారు వాళ్ళు. అయితే గొప్ప విషయం ఏంటంటే వాళ్ళు ఇంకా బయట పడక మునిపే సాంగ్స్ పాడారంట. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 13వ వచనం ఇలా రాస్తుంది చూడండి. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 13వ వచనం. మీలో ఎవరికైనా శ్రమ సంభవించనా అతడు ప్రార్థన చేయవలెను. ఎవరికైనా ఆగునా. మీలో ఎవరికైనాను శ్రమ సంభవించనా అతడు ప్రార్థన, రైట్, శ్రమ నుంచి విడుదల పొందినట్లు, అక్కడ దేవుడు రక్షణ కార్యం ఏం జరిగించబోతున్నాడు అది నెరవేరినట్లు వాళ్ళు ప్రార్థన చేశారు. ఓకే, ఫస్ట్ ఏం చేశారు? అక్కడ ప్రార్థన చేశారు. రెండోది ఏం చేశారు? కీర్తనలు పాడుచుండిరి. వాళ్ళ సంఖ్యలు ఇంకా తెగలేదు, బంధకాల్లోంచి ఇంకా వాళ్ళు బయట పడలేదు. కానీ ఆ బంధకాల్లోనే ఉండి వాళ్ళు ఏం చేశారో తెలుసా? సహజంగా అప్పులు తీరినాక మనం కృతజ్ఞత కూటం పెడతాం. లోన్ వచ్చి అప్పులు తీరినాక లేకపోతే ఏదన్నా సాయం దొరికి అప్పులు తీరినాక ఇక్కడికి ఫోన్ చేస్తారు. అన్నయ్య దేవుడు కార్యం చేశాడు అన్నయ్య, దేవుడు మిరప చేను బాగా పండింది అన్నయ్య, పొలం బాగా పండింది అన్నయ్య, అప్పులన్నీ పోయినాయి అన్నయ్య, కూటం పెట్టుకుందాం అనుకుంటున్నాం అన్నయ్య, ఎప్పుడు వస్తారు అన్నయ్య, డేట్ ఎప్పుడు ఇస్తారు అన్నయ్య అని అప్పులు తీరినా కృతజ్ఞత కూటం పెడతాం. తట్టడి అప్పుల్లోనే ఉండి స్తోత్రాలు చెప్పేవాళ్ళు ఎంతమంది ఉన్నారండి? కానీ అలా ఉన్నప్పుడే చెప్పమన్నాడు. అప్పులు తీరినప్పుడు సంతోషించడం కాదు, దేవుడు తప్పక వాటిని తొలగించుందని నమ్మి సంతోషంగా ఉండమన్నాడు. అపజయాల్లో ఉన్నప్పుడు దుఃఖంగా ఉండి విజయం వచ్చినప్పుడు సంతోషించడం కాదు, అపజయములో ఉన్నప్పుడే నువ్వు సంతోషంగా కీర్తనలో పాడమన్నాడు. ఎందుకు? తప్పక నీకు జయం వచ్చును, దానికి కావలసిన విశ్వాసాన్ని నువ్వు ప్రదర్శించమని ముందే చెప్తున్నాడు. అందుకే మేము అదే పని చేసాం బ్రదరు, మేము అదే పని చేసాం. తల నిండా అప్పులే. అయితే అందరం కలిసి చాకిరీ చేసేవాళ్ళు. సాయంత్రానికి అందరం కూర్చొని స్టీల్ బేషన్ బోర్లు వేసేవాడిని నేను. ఏంటిది? స్టీల్ బేషన్ బోర్లు వేసేవాడిని, దాని మీద దరువు వేసేవాడిని. ఇక అందరం కలిసి పాటలు పాడేవాళ్ళం, ఫ్యామిలీ మొత్తం కూర్చొని. ఏది అప్పులు తీర్చిన తర్వాత కాదు, అప్పుల్లో ఫుల్గా మునిగున్నప్పుడే. రోజు పాటలే మా ఇంట్లో పండగే. నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా, నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా, నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా, నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా. స్తోత్రం. సందడి. ఏడన్నా అన్నీ తీరిపోయి బాధలన్నీ పోయి అంత హ్యాపీగా ఉంటే ఇంట్లో ఆ సందడి. మాకు అలాంటిది ఏం లేదు, అన్ని బాధలు ఉన్నా మరి వాక్యంలో చెప్పాడు కదా, నేనున్నానని నమ్మితే, నేను వాటిని తొలగిస్తానని విశ్వసిస్తే సంతోషంగా ఉండమన్నాడు. కాబట్టి ఫ్యామిలీకి చెప్పా, ఎందుకు ఏడు మొగాలు వేసుకుని ఉండేది? ఉన్నాడుగా రాజాదిరాజు, తీసేస్తాడు. నమ్మితే నాతో పాటు కలిసి స్తోత్రం చెప్పండి, నమ్మితే నాతో పాటు కలిసి ఆరాధించండి, ఆనందించండి అంటే అందరూ దిగుళ్ళు తీసేశారు. ఇక వాటి గురించి భయపడటం మానేశారు. అప్పులు ఇచ్చిన వాళ్ళు ఈ సామాన్లు బయట వేస్తారేమో, ఈ ఇల్లు బిగి పందిరేస్తారేమో అంటే ఆయన సెలవు లేకుండా ఎవడేం చేయగలడు? ఒకవేళ ఆయన సెలవై ఆ అవమానానికి మనల్ని అప్పగించాలంటే అప్పగించనీమా?
నానా అప్పగించనియండి, ఏమైందంటే అంతకు మించిన ఘనత మనకిస్తాడు. ఒకవేళ అవమానానికి అప్పగిస్తే అప్పగించని దానికి రెట్టింపు ఘనత తప్పకుండా దేవుడు తిరిగి దయచేసే శక్తివంతుడు ఆయన. ఆయన సెలవు లేకుండా మనల్ని అవమానపరిచేవాడు ఎవడు? పర్వాలేదు, ఎంత అవమానం ఎదురైద్దో రెట్టింపు ఘనత కూడా ఎదురైద్ది. ఏం పర్వాలా అంటే ఇక టెన్షన్ ఎందుకు ఉంటుంది? ఇక వాళ్ళకి నమ్మారు, నా మాట చెప్పినట్టు నమ్మి ఇక రోజు అంతే. శ్రీమంతుడా యేసయ్యా నా అని నేను పాట ఎత్తుకుంటే చాలు, వాళ్ళు కూడా కలిసి ఇక వాళ్ళు కూడా అన్ని పక్కన పెట్టొచ్చి కూర్చొని, ఆత్మకు అభిషేకమా నా అభినయ సంగీతమా, శ్రీమంతుడా యేసయ్యా నా ఆత్మకు అభిషేకమా నా అభినయ. నేను పాట ఎత్తుకోవడం, వాళ్ళు కూడా కలిసి పాడటం, అసలు హ్యాపీ. చెరసాలలో ఉండగానే, దెబ్బలతో ఒళ్ళు పచ్చడై ఉండగానే, కాళ్లకు బొండ వేసి బిగించబడి ఉండగానే వాళ్ళు స్తుతించడం మొదలుపెట్టారు. దేవుడు ఏం చెప్పాడు? సంతోషంగా ఉంటే కీర్తన పాడమన్నాడు. వాళ్ళు సంతోషంగా ఉన్నారా? చాలా దెబ్బలు కొట్టి అని రాస్తుంది అక్కడ. ఒళ్ళు పచ్చడై ఉంది, కాళ్ళు కదలకుండా బొండ బిగించారు, లాక్ చేశారు. వాళ్ళు ఎక్కడ సంతోషంగా ఉన్నారాయా? అంత బాధలో ఉండి వాళ్ళు ఏమంటున్నారు? దేవా, ఎందుకు రప్పించావు మమ్మల్ని ఇక్కడికి? ఏంటి నీ సంకల్పం? సరే, ఎందుకు రప్పించావో అది నెరవేర్చుకో అని దేవునికి ప్రార్థనలు చేసి ఇక స్తుతించడం మొదలుపెట్టారు. మరి వాళ్ళ స్తుతి వాళ్ళని సిగ్గుపరిచిందా? ఆ కండిషన్లో ఉండి కూడా ఒళ్ళంతా పచ్చడై కూడా వాళ్ళు చెరసాలలో వేసిన సంకెళ్ళు బిగించిన, చెరసాలలో వేసిన సంకెళ్ళు బిగించిన, స్తుతి పాటలే పాడుమా ప్రభు యేసునే వేడుమా, స్తుతి పాటలే పాడుమా ప్రభు యేసునే వేడుమా, ప్రభు యేసునే వేడుమా. హల్లెలూయ పాట, యేసయ్య పాట పాడాలి ప్రతి చోట, పాడాలి ప్రతి నోట. హల్లెలూయ పాడాలి ప్రతి చోట, పాడాలి ప్రతి నోట. వాళ్ళు పాడుతూనే ఉన్నారు, స్తుతిస్తూనే ఉన్నారు. ఇంతలో పెద్ద భూకంపం వచ్చింది. తమ్ముడు, కార్యాలు జరిగినాక కోటాలు పెట్టడం కాదు, జరక్క ముందే స్తుతించడం గొప్ప విశ్వాసం. పని అయినాక స్తోత్రాలు చెప్పటం, పాటలు పాడటం, ఆరాధించటం, దేవుడు గొప్ప కార్యం చేశాడు, దేవుడు గొప్ప కార్యం చేశాడు, ఇకిలిచ్చుంటా తిరగటం. పని అయినాక ఇకిలిచ్చడం కాదు, కాక మునిపే నువ్వు సంతోషంగా తిరగాలి, కళకళలాడుతా తిరగాలి. పని జరగకపోయినా అయిపోయినట్లే నువ్వు సంతోషంగా దేవుని మయంపరుస్తూ తిరగాలి. అది దేవుడు కోరుకుంది. 2 జరిగినాయి అక్కడ. నంబర్ 1, వాళ్ళ సంఖ్యలు తెగిపోయినాయి, అందరి బంధకములు ఊడినాయి. ఒక మాటలో చెప్పాలంటే అది చూడండి, వాళ్ళు హ్యాపీగా అదిగో నవ్వుకుంటా అదిగో స్టార్ట్ అయింది. వాళ్ళు కీర్తనలు పాడుతున్నారు, సంఖ్యలు తెగినాయి, అవన్నీ ఊడిపోయినాయి. అందరి బంధకములు. చెరసాల నాయకుడు చూశాడు, అయ్యో ఇంకా నేను బతకడం వేస్ట్, పొడుచుకోపోయాడు. సహోదరుడా నీకు నీవు హాని చేసుకోనవద్దు, ఇక్కడ ఎవ్వరూ పారిపోలేదు, అందరం ఉన్నాం, ఇక్కడ అందరం ఉన్నాం. ఎందుకట్లా ప్రాణం తీసుకోపోతున్నావు ఏంటి?
అంటే అప్పుడు దీపం తెప్పించి లోపల చూస్తే ఖైదీలందరూ ఉంటారు, పౌలు శీలలు కూడా ఉంటారు. వెంటనే అతను అంటాడు, అయ్యలారా, రక్షణ పొందుటకు నేనేమి చెయ్యవలెను అంటాడు. అతడు ఆ ప్రశ్న వేయగానే అప్పుడు అర్థమైద్ది వాళ్ళకి, దేవా ఇతని రక్షణ కోసం, ఇతని ఇంటివారి రక్షణ కోసం తెచ్చావా? రైట్, నీ కార్యమే జరగాలి. మేము ఎక్కడ అడుగు పెట్టినా నీ కార్యమే జరగాలి, నీకు మహిమే రావాలి, ఆత్మల రక్షణ కార్యమే జరగాలి, జీవితాల్లో వెలిగే రావాలి. నీకు స్తోత్రం ప్రభువా, స్తోత్రం. అయ్యా, రక్షణ పొందడానికి ఏం చేయాలని అడుగుతున్నావా? ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచు, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురని చెప్పాను. దేవుని మాటలు చెప్పారు. తర్వాత అతను వాళ్ళని ఇంటికి తీసుకెళ్ళి వాళ్ళ గాయాలు కడిగి కట్లు కట్టి ఇంటి వాళ్ళందరినీ పిలిపించి కూర్చోబెట్టి వాళ్ళ చేత వాక్యం చెప్పించి అయిపోయిన తర్వాత ఒక్కసారి చూడండి, రాత్రి ఆ గడియలోనే అతడు వారిని తీసుకొని వచ్చి వారి గాయములు కడిగెను. వెంటనే అతడును అతని ఇంటి వారందరూ బాప్తిస్మము పొందిరి. అతని ఫ్యామిలీ ఎంత పెద్దదో మనకు తెలియదు, మొత్తం టోటల్గా రక్షింపబడ్డారు. ప్రార్థన చేశారు. జవాబు రాకముందే సంతోషంతో దేవుణ్ణి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి కీర్తించటం మొదలుపెట్టారు. మనకి వాళ్ళకున్న తేడా ఏంటంటే, కార్యం జరిగినాక చూద్దాంలే అనుకుంటాం మనం, జరగకముందే స్తుతికోటం పెట్టే మైండ్ వాళ్ళదే. దేవునికి స్తోత్రం. 4 సంగతులు మీకు వివరించాను. ఈ 4 విషయాలు దృష్టిలో పెట్టుకొని మనము నెమ్మదిగాను సుఖముగాను సంపూర్ణ భక్తి మాన్యతలు కలిగి జీవించున్నట్లు విజ్ఞాపన, యాచన, ప్రార్థన, కృతజ్ఞతాస్తుతులు ప్రతిదినం చెల్లించుట యందు ఎడతెగక ఉండండి, జాగ్రత్త పడండి. ఎందుకంటే ఇక రాబోతున్న సంవత్సరాలన్నీ కూడా రకరకాల మార్పులు మీరు చూడబోతున్నారు, రకరకాల పరిస్థితులు మీరు చూడబోతున్నారు. చూస్తారు, మీకు అర్థమైద్ది. ప్రతి సంవత్సరం గడిచే కొద్దీ ఆయన రాకడ దినములు దగ్గర పడుతూ ఉంటాయి. భూమి మీద మునుపెన్నడూ చూడని విపరీతమైన మార్పులను ఇక మున్ముందు రోజుల్లో మనం చూడబోతున్నాం. మొత్తం బైబిల్ చెప్పిన ప్రకారం నెరవేరిద్ది. మొత్తం లేఖనం ఎలాగూ చెప్పినో అచ్చుగుదినట్టు అక్షరమైన పొల్లైనా తప్పిపోకుండా నెరవేరిద్ది. ఓకేనా? కృతజ్ఞతాస్తుతులు అంటే ఏంటండి? దేవుడు చేసిన కార్యాలను బట్టి వాటిని జ్ఞాపకం తెచ్చుకొని కృతజ్ఞతతో స్తుతించటం, చెయ్యబోతున్న వాటిని బట్టి కూడా అయినాకనా లేకపోతే ముందేనా? ఎట్లా, ఏడుపు కొట్టు మొహం వేసుకోనా లేకపోతే సంతోషంగానా? ఎంతమందికి విశ్వాసం ఉంది? అది ఏ సమస్య అయినా కానీ, ఏ బాధ అయినా కానీ, ఏ ఇబ్బంది అయినా కానీ, దేవా దాన్ని తీర్చినందుకు నీకు స్తోత్రం, నేను దాని గురించి టెన్షన్ పడను తండ్రి, నీకు అప్పచెప్పాను, నువ్వు చూసుకుంటావు, నీ సంకల్పం ఏదో నెరవేర్చుకో తండ్రి, నీకు స్తోత్రం అని దాన్ని బట్టి దేవుణ్ణి స్తుతించటం చాలా అవసరం.